రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము కలిసి చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము కలిసి చదువుకుందాం. David was afraid of the Lord that day and said, "How can the ark of the Lord ever come to me?" ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి అద్భుతమైన శ్రేయస్కరమైన నామంలో, రక్షణార్థమైన నామంలో నిన్ను కీర్తించి ఆరాధిస్తూ ఉంటున్నాను. దేవా, నీ వలె మమ్మల్ని మార్చాలన్న నీ దైవికమైన పరలోకపు అద్భుతమైన సర్వోత్తమమైన ఉద్దేశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదే కాల సమయంలో నీ లేఖనాల చెంతకు మేము వచ్చిండగా మాతో ఎంతైనా స్పష్టముగా, ఎంతైనా నేరుగా, ఎంతైనా తేటగా నీవే మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. దేవా, మా అక్కర, మా నిజస్థితి ప్రపంచంలో ఎవరికి తెలియదు, నీ ఒక్కడికి తెలుసు. కనుక మా నిజస్థితి కొలది నీ ఆశ మేరకు నువ్వు మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ, ఏదో వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయామన్నట్టు కాకుండా మా హృదయాలు నిజంగా మార్చండి. పరిస్థితులు అనుమతించి, అవమానాలు అనుమతించి, శ్రమలు అనుమతించి, కష్టాలు అనుమతించి మా బ్రతుకుల్ని మార్చండి. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేయస్కరమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమ మందస్సమును ఎలా తీసుకొని వస్తూ ఉంటున్నారు, ఈ విషయాల్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మందసాన్ని తీసుకొని రావాలనే తలంపు దావీదుకి ఎందుకు పుడతా వచ్చింది? సౌలు మందసం లేకుండానే వెళ్తా వచ్చాడు. సౌలు మందసాన్ని మరచి దూరంగా పెట్టే ఆయన రాజ్యాన్ని ఆయన ఏలుకుంటా, యుద్ధాలు చేసుకుంటా ఆయన కాలాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. కానీ దావీదు మందసాన్ని ఎందుకు తీసుకొని వద్దాం అనుకున్నాడు? అది కూడా ఎక్కడికి తీసుకొని వద్దాం అనుకున్నాడు? దావీదు పురానికి, తన ఇంటి దగ్గర పెట్టుకుందామని అనుకుంటా వచ్చాడు. దేవునితో రెండు రకాల సంబంధం ఉండొచ్చు. ఒకటి, దేవుడిని వాడుకునే సంబంధం. కష్టం వచ్చినప్పుడల్లా, ఇరుకు వచ్చినప్పుడల్లా, ఇబ్బందులు వచ్చినప్పుడల్లా, లేకపోతే మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఈ కరోనా కాలంలో మాస్క్ వేసుకుంటాం కదా, దేవుడు మనకు ఒక మాస్క్ లాగా, లేకపోతే మనకి ఆర్థిక అక్కర్లు ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక బ్యాంక్ లాగా, ఆ తర్వాత మనకి ఎప్పుడైనా నొప్పులు ఉన్నప్పుడు దేవుడు మనకు జండు బామ్ లాగా, ఇలా దేవుడిని వాడుకునే అంతస్తు ఒకటి. దేవుడిని తెగ వాడేసుకుంటాము. అయితే ఇది పెద్ద పనికొచ్చే అంతస్తు ఏం కాదు. ఎందుకంటే నువ్వు ఎంత దేవుడిని ఉపయోగించినా అదొక రోజు అంతమైపోతుంది. ఆయనతో ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయనకు సమీపంగా ఉండాలి, ఆయనను చూడాలి, ఆయనను ఆనందించాలి, ఆయనను రుచి చూడాలి, ఆయన వల్లే మారాలి. ఈ తాపత్రయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితాల్లో బహుశా ఈ మొదటి గుంపంతా ఆశీర్వాదము కనపడకపోయినా, ఈ మొదటి గుంపు అంత దీవెన కనపడకపోయినా, ఈ మొదటి గుంపు ఎంత పైకి వెళ్ళిపోతుంది అంత పైకి వెళ్ళకపోయినా, నిత్య కాలంలో వీళ్ళే పనికొచ్చేవాళ్ళు, వీళ్ళతోనే దేవుడు పని పెట్టుకుంటాడు. తన సంఘమును నిర్మించేటప్పుడు ఇలాంటి వాళ్ళతోనే ఆయన పని పెట్టుకుంటాడు. తనకి దగ్గరగా ఉండాలని ఇష్టపడిన వారితోనే. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతుకుతా వచ్చి పరిచర్య చేస్తూ వచ్చిన 3.5 సంవత్సరాల కాలంలో చాలామందికి చాలా మేలులు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, రోగగ్రస్తుల్ని బాగు చేశాడు, నానా రకాల అద్భుతాలు చేశాడు. కానీ ఆయన ఈ అద్భుతాలు చేసిన వాళ్ళందరినీ దూరం పెట్టేస్తూ వచ్చాడు. కేవలం 12 మందిని మాత్రమే మార్కు 3:13 ప్రకారం తనతో పాటు ఉండడానికి పిలుస్తూ వచ్చాడంట. కాబట్టి ప్రభుని మనము దగ్గరగా పెట్టుకోవాలి. ఇంకో మాటలో మనం ప్రభుకి దగ్గరగా ఉండాలి. ఇది దేవుని యొక్క సర్వోన్నతమైన ప్రణాళిక.
మానవుడిని తయారు చేసినప్పుడు తన పోలిక తన స్వరూపం ఎందుకు ఇచ్చాడు? తన పోలిక తన స్వరూపము అని అంటే, తన పోలిక తన స్వరూపం ఉంటేనే మానవుడు దేవునికి అతి సమీపముగా రాగలడు. మనకి అతి దగ్గరగా ఎవరు రాగలరు అంటే మన స్వరూపంలో ఉంటున్న మన పిల్లలే అతి దగ్గరగా రాగలరు. వేరే వాళ్ళు ఒక 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 లెవెల్ వరకు వస్తారు. ఆఫీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం ఒక లెవెల్ వరకు వస్తారు. ఆ తర్వాత బంధువులు ఉన్నారంటే ఇంకా కొంచెం లోతులోనికి వస్తారు. బాగా గాఢమైన స్నేహితులు కానీ విశ్వాసులు ఉన్నారంటే వాళ్ళు ఇంకా లోతులోనికి వస్తారు. కానీ ఒక కొడుకు, ఒక కూతురు సొంత స్వరూపము వాళ్ళ కన్న బిడ్డలు వచ్చినంత దగ్గరికి, అంత సమీపంగా వేరే ఎవ్వరు ఆ వలయం లోపలికి రాలేరు. ప్రభు యొక్క ఉద్దేశం అదే. తన స్వరూపం, తన పోలికని ఎందుకు ఇస్తా వచ్చాడు అని అంటే, దేవదూతలు రాలేనంత దగ్గరికి, ఏ ప్రాణి రాలేనంత దగ్గరికి, ఏ జీవి రాలేనంత దగ్గరికి, ఏ వస్తువు రాలేనంత దగ్గరికి ఆయన స్వరూపమైన పోలిక కలిగించిన మనము ఆయనకి దగ్గర రావాలని ఇదే దేవుని యొక్క సంకల్పము. దావీదు ప్రభుకి దగ్గరగా ఉందామని అనుకుంటా వచ్చాడు. సౌలు కూడా యుద్ధాలు గెలిచాడు. సౌలు కూడా బాగానే ఏలాడు. సౌలు కూడా పనులు బాగానే జరిగించుకున్నాడు. దేవుడిని వాడుకున్నాడు తప్ప దేవునికి దగ్గరుండాలని ఆలోచించలే. దావీదు ఈ పొరపాటు చేయలేదు. దావీదు ఈ ఏలను ఆరంభించడం మొదలు పెట్టంగానే, ఆయన ఏలను ఆరంభించింది 5వ అధ్యాయంలో, మొదలు పెట్టంగానే 6వ అధ్యాయంలో మందసం గురించి ఆలోచించడం మొదలు పెడతా వచ్చాడు. 5వ అధ్యాయంలో సింహాసనం ఎక్కడమే 6వ అధ్యాయంలో నాకు దేవుని మందసం నా దగ్గర ఉండాలి, దేవుడు నాతో కూడా ఉండాలి, తాను సింహాసనం ఎక్కిన తర్వాత ఎట్లా తాను ఏలాలి, ఎట్లా తాను స్వాధీనపరచుకోవాలి, ఎట్లా తాను శత్రువుల్ని జయించాలి, దీని మీద కంటే తన దృష్టి నా ప్రభువునికి ఎట్లా దగ్గర ఉండాలి. ఎందుకనంటే దావీదు చక్కగా గ్రహిస్తా వచ్చాడు, ప్రభు తనకు దగ్గరుంటే చాలు, ప్రభు తనకు సమీపంగా ఉంటే చాలు, మిగిలినవన్నీ తాంత్రికంగా వాటి స్థానాల్లో పడిపోతూ ఉంటాయి. మిగిలినవన్నీ వాటి స్థానముల్లో, మిగిలినవన్నీ విజయాలు వాటి స్థానంలో పడుతూ ఉంటాయి, ఆర్థిక అభివృద్ధి వాటి స్థానంలో పడుతూ ఉంటుంది, కుటుంబం వాటి స్థానంలో పడుతూ ఉంటుంది. ప్రభువుని దగ్గర పెట్టుకుంటే చాలు, అంతే. ఈ ప్రాముఖ్యమైన పని మీద ఉంటే చాలు. శత్రు ఈ దినాల్లో మనల్ని మోసం చేసేస్తూ వచ్చాడు, విపరీతంగా మోసం చేస్తూ ఉంటున్నాడు. ఏం మోసం చేస్తూ ఉంటున్నాడంటే, సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి నువ్వు పుట్టావు, సమస్యలన్నింటినీ బాగు చేసుకోవడానికి నువ్వు పుట్టావు. ఒక సమస్య రాగానే దాన్ని ఆలోచించి దాని పరిష్కారం ఏంటా అని చెప్పి ఆలోచించి దాని కొరకు విపరీతంగా ప్రయాసపడి దాన్ని పరిష్కరించుకోవడానికే నువ్వు పుట్టావు. మనం రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే పని ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. వచ్చిన సమస్యను తీర్చుకోవాలి, వచ్చిన సమస్యను తీర్చుకోవాలి. ఈ దాంట్లో బాగా బిజీ అయిపోయాము. అయితే ప్రభు చాలా నేరుగా స్పష్టంగా చెప్తా ఉంటున్నమాట, దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. అంటే ఇవన్నీ నీకు చేకూర్చబడతాయి. అంటే దేవుడు వీటిలన్నిటినీ ఎడిషన్స్ లాగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఈ ఫోన్ కనుక కొన్నాను అనుకోండి, ఈ ఫోన్ కొనిన తర్వాత ఈ ఫోన్తో పాటు ఆటోమేటిక్గా వాడు నాకు ఒక అడాప్టర్ ఇస్తాడు, వాడు నాకు ఒక వైర్ ఇస్తాడు, వాడు నాకు ఒక బాక్స్ ఇస్తాడు, వాడు నాకు ఒక మాన్యువల్ ఇస్తాడు, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు. మనం ఏమనుకుంటున్నాము అని అంటే, ఈ ప్లాస్టిక్ కవర్, ఈ వైరు, ఈ అడాప్టరు, ఈ బాక్సు, ఈ డబ్బా, వీటి కోసం ప్రయాసపడాలనుకుంటున్నాం. అయితే దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే, నువ్వు ఫోన్ ఒకటి కొనుక్కో. నువ్వు ఎప్పుడైతే ఫోన్ కొనుక్కుంటావో మిగిలినవన్నీ ఫ్రీగా, దాంతోపాటు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు అడగకుండానే, సార్ మీ వైరు, మీ అడాప్టరు, మీ డబ్బా, మీ మాన్యువల్ తీసుకోండి అని వాళ్ళే ప్లాస్టిక్ కవర్లో వేసిస్తారు. అట్లా ఈ జీవితానికి కావలసినవన్నీ కూడా, ఈ జీవితానికి కావలసినవన్నీ కూడా యాడ్-ఆన్స్. అంటే ఈ జీవితానికి కావలసినవన్నీ కూడా అదనంగా దేవుడు ఫ్రీగా ఇచ్చేవి. ప్రాముఖ్యమైనది ఏంటంటే తన రాజ్యం, తన నీతి. కానీ మనం ఎంత విచిత్రంగా షాప్కి వెళ్ళి, సార్ ఒక అడాప్టర్ ఇస్తారా, సార్ ఒక వైర్ ఇస్తారా, సార్ ఒక మాన్యువల్ ఇస్తారా, సార్ ఒక బాక్స్ ఇస్తారా అని అడుక్కుంటున్నాం. దేవుడు అన్నాడు, అవి అడుక్కోవద్దు, ప్రాముఖ్యమైనది ఏంటో అది చెయ్యి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వెనకాల వచ్చేస్తాయి. వాటి కొరకు నేను పుట్టించలేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, దీనికోసం నేను పుట్టించలేదు. నేను ఎట్లన్నా పోషించగలను, నేను ఎట్లన్నా వస్త్రాలతో కప్పగలను, నేను ఎట్లన్నా. ఈ దినాల్లో ఎక్కడన్నా భూమి మీద
బహుశా కొన్ని ప్రాంతాలు ఉంటాయేమో, కానీ చాలా అరుదు. ఎక్కడైనా భూమి మీద ఆహారం దొరక్క చచ్చిపోయినవాడు ఫలానా రోజు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారంటే తిండి దొక్క ఆకలి చచ్చిపోయాడు. విన్నారు ఎప్పుడన్నా? ప్రపంచాన్ని ఆయన పోషించుకుంటాడు, అది పెద్ద విషయం కాదు. అరచు కాకి పిల్లలకైనా ఆహారం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియుడా, నీ చేతుల్లో దాని వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు? నువ్వు పరిగెత్తాల్సిన ఆయన నీ దగ్గర పెట్టుకో, ఆయనకి నీకు సమీపంగా పెట్టుకో. ఆయన నీ వాడిగా, ఆప్తుడిగా, స్నేహితుడిగా, ఎంత లోతైన సంబంధం, సహవాసం ఆయనతో కలిగి ఉంటావో అంతగా దేవుడు మిగిలినవన్నీ నువ్వు అడగకుండానే నీకు ఇచ్చేస్తాడు. అడగక మునిపే వినే దేవుడు. ఈరోజు మనం పరిగెత్తే దిశే వేరు. ఈ దిశని మార్చుకున్నంత కాలం నువ్వెంత మందిరానికి వచ్చినా, నువ్వెంత ప్రార్థన చేసినా, ప్రభా ఇది చేయి అది చేయి అని అడుక్కున్నా వేస్ట్. నువ్వు ప్రాముఖ్యమైన గురి పెట్టుకో. ప్రభా నేను నీకు దగ్గరగా ఉండాలి, నువ్వు నాకు దగ్గరగా ఉండాలి, నీ మందస్సం నాకు దగ్గరగా ఉండాలి, నీ పనిలో నేను ఉండాలి. ఈ పనిని నువ్వు కరెక్ట్గా పెట్టుకుంటే మిగిలినవన్నీ తాంత్రికంగా వాటంతటవి జరిగిపోతూ ఉంటాయి. మందసం దావీదు దగ్గరికి ఎలా బయలుదేరిందో నిన్నటి దినం చూడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దావీదు తన సొంత జ్ఞానం బట్టి మందసాన్ని ఎప్పుడైతే తీసుకొని వద్దామనుకున్నాడో మందసం రాకుండా ఆగిపోతూ వచ్చింది. అప్పుడు దావీదు తనలో తాను ఈ ప్రశ్న అడుక్కుంటా ఉంటున్నాడు. ఏంటంటే, ఇంత ఖచ్చితంగా, ఇంత కడాఖండితంగా, ఇంత నిర్దిష్టంగా ఉంటే అసలు ఈ మందసం నా దగ్గరకు వస్తుందా? రాదు అని అనుకుంటున్నాడు దావీదు. అయితే దావీదు తిరిగి రాదేమో అని అనుకుంటున్న ఈ మందసాన్ని తిరిగి ఎలా తీసుకొని వచ్చాడు, ఇది ఈ 4 సెషన్స్లో 4 విధానాలుగా చూసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన కొలది ముందుకెళ్దాం. దావీదు మందసాన్ని తీసుకొని బయలుదేరేటప్పుడు దేవుడు మొట్టమొదట ఉజ్జయాన్ని తీసేస్తా వచ్చాడు. ఈ మందసం ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి కిర్యత్ జెయారీంకి వస్తూ వచ్చిందో అక్కడ అబీనాదాబు యొక్క ఇంట్లో ఈ మందసాన్ని పెడతా వచ్చారు. అబీనాదాబు యొక్క ఇంట్లో మందసాన్ని పెట్టిన తర్వాత బైబిల్ చెప్తా ఉంటున్నమాట, అక్కడ ఆ మందసాన్ని కావలగాయడానికి అమాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా కిర్యతైం వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి, ఆ మాట బాగా గమనించండి, దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. చదువు. మందసము చాలండి. 20 సంవత్సరాలు మందసాన్ని కాపాడింది ఎవరు అంటే ఎలియాజర్. దాన్ని చూసుకుంది ఎవరంటే ఎలియాజర్. దాన్ని సంరక్షించుకుంది ఎవరు అంటే ఎలియాజర్. ఎవరు ముట్టుకోకుండా, ఎవరు దాని లోపల చూడకుండా, ఎవరు దాన్ని పాడు చేయకుండా, ఎవరు దాన్ని దొంగిలించకుండా ఎలియాజర్ 20 సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడు. ఎంత అద్భుతమైన రహస్యమైన పరిచర్య. తీరా మందసాన్ని బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎలియాజర్ లేడు, ఎలియాజర్ కనపడట్లేదు, ఎలియాజరు అక్కడ ఏమాత్రము చూపించుకోవట్లేదు. ఉజ్జియాహీయులు చేస్తా వచ్చారు. వీళ్ళు ఏ పని చేయలేదు. వాళ్ళ ఇంట్లో మందసం 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో మందసం ఉంటున్నప్పుడు మందసాన్ని సంరక్షించడం, మందసాన్ని చూసుకోవడం, మందసాన్ని కాపాడడం ఏ పనులు ఉజ్జియాహీయులు చేయలేదు. కానీ మందసం బయటకు రాగానే, జనమును చూడంగానే వెంటనే వీళ్ళిద్దరు దూసుకొని వచ్చి మేము తీసుకొస్తాం, మేము నడిపిస్తాం, మేము అసలు వెనకాలండి పని చేస్తూ వచ్చిన ఎలియాజరు కనపడకుండా పోతా ఉంటున్నాడు. మన యాత్రా జీవితంలో ఎన్నిసార్లు మన రహస్య జీవితంలో చేయండి జనాన్ని చూసినప్పుడు చేస్తాం. మన వ్యక్తిగత జీవితాల్లో లేనిది ప్రజల్ని చూసినప్పుడు ఉన్నట్టు నటిస్తాం. మన ఒంటరి ఆత్మీయ జీవితాల్లో కానరానిది జనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎంత చూపిస్తామో. ఆదివారం పొద్దున్న చక్కటి ఆరాధన చేస్తాం, వారం పొడుగున ఆరాధన చేస్తే ఒట్టు. వారం పొడుగున ప్రార్థనే చేయంగానే సంఘ ప్రార్థనకు వచ్చామంటే అరగంట ఒక్కళ్ళే చేస్తాం. ఆ రోజు ప్రతి పేరు వల్లిస్తాం. మందిరంలో ఉండేవాళ్ళు వారం పొడుగున వాళ్ళు అసలు ఎవరో కూడా మనకు తెలీదు.
జనాన్ని చూడంగానే అదొకలాంటి మైకం, అదొకలాంటి పూనకం అంటారు కదా. మనం బతికే బతుకంతా ఒకటై పూనకం బతుకు. ఉదాహరణకి ఒకవేళ ఆలోచించండి, సువార్తకి వెళ్దాం, ఈరోజు సాయంకాలం 4 గంటలకు సువార్తకి వెళ్దామని అన్నారు అనుకోండి. కరెక్ట్గా 4 గంటలకు వచ్చి ప్రార్థన చేయంగానే సువార్త పూనకం వచ్చేస్తుంది మన మీదకి. సువార్త మోడ్ అనమాట. ఎట్లయితే మన ఫోన్లో వైబ్రేషన్ మోడ్, సైలెంట్ మోడ్, లౌడ్ మోడ్, రింగ్ టోన్ మోడ్ ఉంటుంది కదా, అట్లా సువార్త మోడ్ అనమాట. సువార్త మోడ్లోకి రాగానే ఒకళ్ళు వ్యాన్ నడిపిస్తూ ఉంటారు, వెనకాల నిలబడి ఉంటారు. ఇక అప్పుడు చూడాలి చేతుల పత్రికలు సంచేసుకొని అందరు సువార్తలోకి పోయేటప్పుడు ఇక అందరి మీద ఆ పూనకం ఉంటుంది అనమాట. ఇక అప్పుడు ఎవరైనా ముసలాళ్ళు చాలా దూరం కనిపిస్తే పాపం వీళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్తారు, పరుగు 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 పోయి వాళ్ళని ఆపి వాళ్ళకి సువార్త చెప్తాము. ఇంకా ఆ వ్యాన్ నడిపించే వాళ్ళు వ్యాన్ ఒకవేళ పెట్రోల్ బంకులు ఆపారంటే సైనికులు దిగినట్టే టప్ప దిగి పెట్రోల్ బంకులు అందరికి ఇచ్చేసి ఆ పెట్రోల్ పోసేవాడికి యేసు ప్రభు గురించి నీకు తెలుసా అని ఓ స్వార్థ చెప్పేస్తాను. ఇంకా ఆత్మలు కనిపిస్తే మీద పడి భక్షించేటట్టు ఒక పూనకంలో వసిస్తూ ఉంటాం. సరే పొద్దున్న సాయంత్రం 4 గంటలకు వెళ్తాం, అయిపోతుంది 8 గంటలకి మళ్ళీ ఇంటికి వస్తాము, మళ్ళీ మందిరానికి వస్తాం. చివరి ప్రార్థన అయిపోగానే పూనకం దిగిపోద్ది, దిగిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే పెట్రోల్ బంక్కి పోతావు నీ కారులో, నీ బండిలో. సువార్త చెప్తావా? చెప్పు. ఎందుకు? అది పూనకంలో చెప్పేసి వార్త. ఇప్పుడు దిగిపోయింది కదా, ఇప్పుడు ఇక లేదు. మళ్ళీ ఎప్పుడు చెప్తాం వీడికి అంటే మళ్ళీ పూనకం ఎక్కుద్ది కదా అందరికీ. అప్పుడు ఇక్కడి వరకు వచ్చే వరకు మన వేషధారణ, మన వయ్యారము, మన కంటి దృష్టి, మన నడక, మన చూపు, మన మాటలు, మన తీరు అంతా డిఫరెంట్. ఇక్కడ రాగానే ఒక పూనకం, దీనత్వం, వినమ్రత, అబ్బా ఉట్టి పడతా ఉంటుంది మన మీద నుంచి. పూనకం భక్తి నుంచి బయటకు రావాలి. ఇదొక మైకం, ఇదొక పిచ్చి, ఇదొక సైకాట్రిక్ ప్రాబ్లం, మానసిక వ్యవస్థ. ఇది ఏంటంటే ఆ జనాన్ని చూడంగానే ఒక మోడ్లోనికి రావడం, జనాన్ని చూడంగానే మనకు తెలియకుండా చేసేస్తూ ఉంటాం ఇవన్నీ. ఎవరైనా చీపురు పట్టుకున్నారంటే పరిగెత్తుకుంటే వెళ్ళి చీపురు పట్టుకుంటాం. ఇంట్లో చీపురు పట్టుకుంటే ఆ ఊడు, ఇక్కడ కూడా ఊడు, అక్కడ కూడా ఊడు, కనపట్లే నీకు? ఇదో పూనకం. ఎంతకాలం బతుకుతాం ఇలాంటి పిచ్చి భక్తులు? ఎలియాజరు ఇంట్లో మందసాన్ని కాపాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. ఉజియా, అహియోలు వీళ్ళకి అసలు మందసం అంటే ఏంటో తెలీదు. అందుకనే వీళ్ళకి అంత నిర్లక్ష్య స్వభావము. ఎలియాజరు అయితే ముట్టేవాడు కాదు. బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ లేని పిలుపనిపించింది, ఎక్కడికి లేని ప్రేరేపణ, ఎక్కడికి లేని నేనే అన్నట్టు అయ్యో ముందుకెళ్ళాడంట. ఉజియా పక్క నుండి చూసుకుంటున్నాడంట. యోజ్యాలు చచ్చిపోవాలి, ఎలియాజర్లు బతకాలి. రహస్యముగా ప్రభుతో ఒక దగ్గర సంబంధం. ప్రభు దినమంతా నీ జీవితంలో కనపడదు. దేవుని ఆనందం, యెహోవా ఆనందం దినమంతా నీ హృదయంలో ఉబ్బకదు. దినమంతా నీ మనస్సు నిండా ఉబ్బుకుతూ ఉంటున్న ఆనందం కనిపించదు. కానీ మీటింగ్లకు రాగానే, ప్రార్థన అనగానే కన్నీరు వచ్చేస్తుంది. అది ట్యాప్ ఆన్ చేసినట్టే ఉంటుంది. అసలు ఎట్టొస్తుంది? ఇంట్లో పొరపాటు ప్రార్థన చేసిన పాపం లేదు, కానీ ఇక్కడ రాగానే అబ్బా ఎట్టొస్తుందంటే అసలు చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇంట్లో ఎంత ఎడుతుంది, వీళ్ళు అసలు ఇర్మియాకు పుట్టిన పిల్లలేమో అనుకుంటారు. ఎంత యాక్షన్ కదా! ఈ ఉజ్జా, అయ్యోలు యాక్షన్లు చేస్తున్నారు. వీళ్ళకి అసలు మనసం అంటే ఏంటో తెలియదు. ఎలియాజర్కి తెలుసు మనసం అంటే ఏంటో. జనం చూడాలి, భావోద్రేకాలు, జనం మెచ్చుకోవాలి, మంది కనపడాలి. ఇలాంటి దానికి నువ్వు చావనంత కాలం దేవునితో నిత్యమైన, యథార్థమైన, లోతైన, ఆత్మీయమైన, పనికొచ్చే, నిత్యత్వానికి లెక్కకొచ్చే సంబంధం ఉండడం అసాధ్యము. సరే, దావీదు మనసాన్ని ఎలా తీసుకొని రాగలుగుతా వచ్చాడు? తూకిగా ఒక 4 విషయాలు ఈ దినం మొదటి సెషన్లో మొదటి విషయం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. యెహోవా మందసము దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదు ఎదోము ఇంటి వారిని, అతడికి కలిగిన దానంతటిని
ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదికి వినబడగా దావీదు పోయి దేవుని మందసమును యోబేదు ఎదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చను. చాలండి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఓబేదెదోము ఇల్లు మందసం బట్టి ఆశీర్వదించబడతా ఉంది. అంటే ఓబేదెదోము దావీదు కంటే ధనవంతుడు అయిపోయాడు? అవ్వలేదు. ఓబేదెదోము ఇల్లు ఏమైనా దావీదు ఇంటికంటే పెద్ద ఇల్లు అయిపోయిందా? అవ్వలేదు. ఓబేదెదోము మందలు ఏమో దావీదు మందల కంటే ఎక్కువైపోయిందా అంటే అవ్వలేదు. ఓబేదెదోము పేరు ఏమో దావీదు పేరు కంటే ఎక్కువైపోయిందా అంటే అవ్వలేదు. ఓబేదెదోము యొక్క అంతస్తు దావీదు కంటే తక్కువే. ఇప్పుడు దావీదు ఓబేదెదోము మందసమును తన ఇంట్లో పెట్టుకున్నందుకు ఆశీర్వదించబడుతున్న ఈ సాక్ష్యం అబీనాదాబు ఇంటి గురించి లేదు. ఓబేదెదోము ఇంట్లో మందసం ఉంటున్నప్పుడు ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది అనే సాక్ష్యము అబీనాదాబు ఇంట్లో మందసం ఉంటున్నప్పుడు అబీనాదాబు ఇల్లు ఆశీర్వదించబడింది అనే సాక్ష్యం బైబిల్లో లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ ఇంట్లో ఉజ్జియాలు అహూయోలు బతుకుతూ ఉంటున్నారు కాబట్టి మందసం వాళ్ళ ఇంట్లో ఉండింది కాబట్టి ఉండింది, కానీ ఆశీర్వాదం రాలేదు. ఇదే మందసము షిలోహులో ఉండింది. ఇదే మందసము ఏలి హోఫ్ని ఫినెహాసుల ఇంట్లో ఉండింది. వారి దగ్గర ఉంటా వచ్చింది, కానీ వారి ఇంటికి ఆశీర్వాదం రాలేదు. ఇదే మందసము యుద్ధానికి వెళ్ళింది, కానీ యుద్ధంలో ఇశ్రాయేలుకు ఆశీర్వాదం రాలేదు. ఇదే మందసం ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది, ఫిలిస్తీన్లకి ఆశీర్వాదం రాలేదు. ఇదే మందసము అబీనాదాబు ఇంటికి వెళ్ళింది, అబీనాదాబు ఇంటికి ఆశీర్వాదం రాలేదు. ఎందుకు ఈ నలుగురు ఇళ్లలో ఈ నాలుగు స్థానాల్లో మందసం ఉంటున్నా కానీ ఆశీర్వాదం తీసుకొని రాలేకపోయింది? ఓబేదెదోము ఇంట్లోనికి ఆశీర్వాదాన్ని తీసుకొని గలుగుతా వచ్చిందంటే మొట్టమొదటిది ఏలి హోఫ్ని ఫినెహాసులు ఉంటున్న స్థలంలో ఈ మందసము ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేదు. ఎందుకు తీసుకొని రాలేదు అని అంటే వీళ్ళు మందసాన్ని అక్కడే పెట్టుకొని 3 కొంకెలు కలిగిన ఆ 3 కొంకెల దాంతో వాళ్ళు ఇంకా ఉడకని పచ్చి మాంసములు, దేవునికి చెందాల్సినది, దేవుని సొత్తైన దేవుని భాగమైన ఆ మాంసములు బలాత్కారంతో తీసుకొని బయటకు లాక్కొని తినడానికి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. భక్ష్యం గారు రాస్తూ ఉంటారు, ఈ 3 కొంకెలంట, 1 అధికారం మీద పిచ్చి, 2 డబ్బు మీద పిచ్చి, 3 పేరు మీద పిచ్చి. ఈ 3 పిచ్చులు వీళ్ళని ఏలుతా వచ్చాయి. వీళ్ళకి అధికారం మీద పిచ్చి, వీళ్ళకి డబ్బు మీద పిచ్చి, వీళ్ళకి పేరు మీద పిచ్చి. వీళ్ళు వాళ్ళ సొంత ఇష్టాన్ని మందసాన్ని అక్కడ పెట్టారు, కానీ వీళ్ళు కేవలం ఆచార భక్తి చేస్తూ ఉంటున్నారు. రోజు దీపం వెలిగిస్తున్నారు, రోజు దీపం ముట్టిస్తున్నారు, రోజు బలిపీఠం దగ్గరకు వచ్చి బలులు అర్పిస్తున్నారు, రోజు అన్ని రకాల ఆచార భక్తులు చేస్తూ ఉంటున్నారు. కానీ గుండెల్లో భయము లేదు, ప్రవర్తనలో పవిత్రత లేదు. విపరీతమైన వేశ్యతనానికి అమ్ముడుపోతా వచ్చారు. మందిరానికి వచ్చిన వారితో విపరీతమైన వయారముగా వ్యవహరిస్తా పాపాలు చేస్తూ వచ్చారు, బలాత్కారము చేస్తూ వచ్చారు, మందిరాన్ని అవమానపరుస్తూ వచ్చారు. మందసం అక్కడే ఉండింది. ఆ మందసం వారి ప్రాణాన్ని తీసేసింది. ఆ మందసం ఆ ఇంట్లో ఉంటున్న 4గురిని ఒకే దినాన సమరిస్తూ వచ్చింది. హోఫ్ని అదే రోజు చచ్చిపోయాడు, ఫీనియాస్ అదే రోజు చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న ఏలి అదే రోజు చచ్చిపోయాడు, కోడలు అదే రోజు చచ్చిపోయింది. ఇకపోదు దేవుని మహిమ వెడలిపోయింది. మందసం ఉంది, కానీ ఆ మందసం వాళ్ళకి శాపం ఇచ్చి ఒక పెట్టెగా మారింది. ఏంటి కారణం అంటే ఆచార భక్తి, మొత్తం ఆచార భక్తి. అన్ని ఆచారాలు కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్ టైం ఉంది, పొద్దున బైబిల్ చేసేసాం, ఫ్యామిలీ ప్రేయర్ చేసేసాం, అంతా ఆచారాలు బాగానే ఉంది. కానీ 24 గంటలు ఆచార భక్తి అయిపోయిన తర్వాత ఇక మిగిలిన 24 గంటలు ఈ దినాల్లో ఇదొక విపరీతమైన బోధ వచ్చేసింది. ఒకరోజు ఓ పిల్లోడు అడుగుతూ ఉంటాడు, అంకుల్ నేను మార్నింగ్ లేచి ఏ టైంకి లేచి ప్రార్థన చేసుకుంటే, నేను పొద్దున్న లేచి క్వైట్ టైం ఎంతసేపు చేసుకుంటే రోజంతా నాకు విజయం ఉంటుంది అంకుల్, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటే నా రోజంతా బాగుంటుంది. నేనన్నా అరే ఏమన్నా ట్యాబ్లెట్ ఆరా, పొద్దున్న షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే మధ్యాహ్నం వరకు షుగర్ పెరగదు, పొద్దున్న బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే రోజంతా బీపీ పెరగదు, ట్యాబ్లెటా? కాదు, అది ఊపిరి లాంటిది. పొద్దున ఒకసారి చేసి వదిలేసేయడానికి ఎక్సర్సైజ్ కాదు, అది జీవము. కాబట్టి ఉట్టి పొద్దున చేసి వదిలేస్తే కాదు.
నువ్వు క్వైట్ టైం ఎందుకు చేసుకోవాలి తెలుసా? నువ్వు అనుధ్యానం ఎందుకు చేసుకోవాలి? నువ్వు ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ఇక ఆ పొద్దున్న చేసిన ప్రార్థనని పట్టుకొని, ప్రభా పొద్దున్న చేశాక 2 గంటలు చేశాక కాపాడు, పొద్దున్న చేశాక 2 గంటలు ఇదిగో నేను వెళ్తున్నా తోడుగోడు, ఇదిగో పొద్దున్న చేశాక 2 గంటలు, ఆ 2 గంటలు బట్టి ఈ రోజు అంతా పాపం నుంచి బతికించు. ఆ 2 గంటల మీద ఆధారపడడానికి కాదు. పొద్దున్న గంట ప్రార్థన చేసినోడు మిగిలిన 23 గంటలు ప్రభు మీద కొంచెం ఆధారపడతాడు. పొద్దున్న 2 గంటలు ప్రార్థన చేసుకున్నాడు, మిగిలిన 22 గంటలు ప్రభు మీద ఇంకా ఎక్కువ ఆధారపడతాడు. పొద్దున్న 3 గంటలు ప్రార్థన చేసుకున్నాడు, మిగిలిన 21 గంటలు ప్రభు మీద ఇంకా విపరీతంగా ఆధారపడతాడు. పొద్దున్న 6 గంటలు ప్రార్థన చేసుకున్నాడు, మిగిలిన 18 గంటలు ప్రభు మీద ఇంకెక్కువ ఆధారపడతాడు. నువ్వు ఉదయకాలం ప్రార్థన ఎందుకు చేస్తావు తెలుసా? ఉదయకాలము మౌన ధ్యానం ఎందుకు చేస్తావు తెలుసా? ఉదయకాలం కుటుంబ ప్రార్థన ఎందుకు చేస్తావు తెలుసా? ఇది అయిపోయిన తర్వాత ఇక మిగిలిన దినమంతా ఇంకా ఎక్కువ ప్రభు మీద ఆధారపడడానికి చేస్తావు. తన మీద ఆధారపడ్డాన్ని తగ్గించే ఆచారాన్ని దేవుడు ఎప్పుడు కనిపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎవరన్నా కనుక నువ్వు పొద్దున్న ఒక్కసారి క్వైట్ టైం చేసుకున్నావు అంటే ఇంకా రోజంతా హ్యాపీ, నువ్వు పాపంలో పడవు. ఇది తప్పు బోధ. పొద్దున్న మౌన ధ్యానం నిన్ను దేవుని మీద ఎక్కువ ఆధారపడేటట్టు చేయాలి, అంతే తప్ప మౌన ధ్యానం మీద ఆధారపడేటట్టు చేయదు. అది దేవుని సదుపాయం కాదు, దేవుని విధానం కాదు. దేవుడు ఇచ్చిన ఏ సదుపాయమైనా ఆయన మీద ఎక్కువ అనుకునేటట్టు, ఆయన వైపు ఎక్కువ చూసేటట్టు, ఆయన వైపు ఎక్కువ ఆనుకునేటట్టు, ఆయనకు ఎక్కువ అప్పగించుకునేటట్టు సహాయం చేస్తే దేవుడు ఇచ్చిన ఏ సదుపాయమైనా నువ్వు ఆయన మీద ఆధారపడేదాన్ని ఎక్కువ చేస్తే తప్ప తగ్గించదు. ఒకవేళ ఏదో సదుపాయం కనుక దేవుని మీద ఆధారపడడం తగ్గిస్తుంది అంటే దాంట్లో శత్రువు పనిచేస్తున్నాడు, దాంట్లో దేవుడు పనిచేయట్లేదు. దేవుడు మానవుణ్ణి తయారు చేసింది ఎందుకు తెలుసా? ప్రతి చిన్న పెద్దదానికి ఆయన మీద ఆధారపడడానికి తయారు చేస్తూ వచ్చాడు. ప్రతి చిన్న పెద్దదాన్ని ఆయన మీద ఆధారపడడానికి తయారు చేస్తూ వచ్చాడు. ఏ రోజైతే మానవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని చూశాడు, అప్పుడు ఏమనుకున్నాడంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం అంటే దీని కనుక నేను తిన్నానంటే నాకు తెలివి వస్తుంది. ఏం తెలివి వస్తుంది అంటే మంచి ఏంటో చెడు ఏంటో నేనే నా విచక్షణ జ్ఞానంతో ఇది మంచిది ఇది చేయాలి, ఇది చెడ్డది ఇది చేయకూడదు అనే జ్ఞానం నా అంతటి నాకే వచ్చేస్తుంది. నాకు స్వయంగా దీన్ని ఈ మంచి ఏంటో చెడ్డేంటో నేను అర్థం చేసుకునే అవగాహన నాకు వచ్చేస్తుంది. అంటే ఇక దేవుడు నాకు అవసరంలే, ఇది మంచిరా ఇది చేయి, ఇది చెడ్డరా ఇది చేయొద్దు అని చెప్పడానికి దేవుడు నాకు అవసరంలే, నా బ్రతుకుని నేనే చేసుకోగలను అని అనుకొని తిన్నాడు కదా. అదే పాపం, అదే మరణం, అదే దేవుడి నుంచి దూరం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానవ పడిపోయిన పతనావస్థలో ఉంటున్న నైజము ప్రతి మానవుడిని పురికొల్పేది ఏంటి తెలుసా? నువ్వే చేసుకో, నువ్వే చేసుకో, నువ్వే చేసుకో, మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞానం సంపాదించుకో, నువ్వే తీర్మానం చేసుకో, నువ్వే వెళ్ళిపో, నువ్వే సాధించుకో, నువ్వే సంపాదించుకో. అప్పటి వరకు ఆదాము అవ్వలు ఏది సొంతగా చేయలే, ఎందుకంటే వారికి తెలివి లేదు, మంచి చెడ్డలను విచక్షణ జ్ఞానం వారికి లేదు. కాబట్టి అప్పటి వరకు వాళ్ళ బ్రతికెంత చక్కగా ఉంటా వచ్చిందంటే ప్రతి ఒక్కటి అడిగేవారు, ప్రభా ఇదేంటో ఈ చెట్టుకి నీళ్ళు పెట్టాలంటే ఎట్లా పెట్టాలి, తవ్వాలంటే ఎట్లా తవ్వాలి, ఆ నీళ్ళు ఇక్కడికి తీసుకొని రావాలంటే ప్రతి చిన్నది ప్రతి గోరంత రవంత విషయం కూడా ఆదాము అవ్వలు రోజు సాయంకాలము ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అడుక్కునేవా, అయ్యా తోటమాలిగా నన్ను పెట్టావు, ఇది చేయమని, ఇది ఎట్లా చేయాలి నాకు తెలియట్లేదు, అది ఎట్లా చేయాలి నాకు తెలియట్లేదు, ఇదిగో ఇది ఇట్లా పెట్టాలా అది ఎట్లా పెట్టాలి నాకేం అర్థం కావట్లేదు. రోజు ఆయన చెప్పి వెళ్ళేవా. అంతకంటే అద్భుతమైన జీవితం ఏముంది? ఒకరోజు వీళ్ళకి ఏమనిపించిందంటే రోజు సాయంకాలం వరకు ఆయన అడగడం ఎందుకు, మనం చేసుకుంటే బాగుండు కదా. ఇదే మానవుని పతనం.
ఈరోజు పొద్దున్న లేచేసేదో ఏదో ఇంకా ఆచార భక్తిని బట్టి ఒక మౌన ధ్యానం, ఒక ఫ్యామిలీ ప్రేయర్, ఒక క్వైట్ టైం చేసేసుకొని, ఒక బైబిల్ చదివేసుకొని ఇంకా అయిపోయింది. పొద్దున్న నీకు ఇచ్చేసాను ప్రభా, ఇక రోజంతా నా విచక్షణ జ్ఞానం, నా మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్ష ఫలంతో నేనే నడుచుకుంటానంటే ఆ రోజంతా నువ్వు నిశ్చయంగా చస్తావు. ఆ రోజంతా నువ్వు మరణాన్ని తీసుకొని పోతావు. ఆ రోజంతా నువ్వు పాపానికి ఓడిపోతావు. ఆ రోజంతా స్వనీతిని కనపరుస్తావు. ఆ రోజంతా దేవునికి దూరంగా బ్రతుకుతావు. ఆ రోజంతా దేవుని నిత్య పనికి ఏం మాత్రం నయా పైసా కూడా ఉపయోగకరంగా ఉండవు. హోఫ్నీ ఫీనిహాస్ల పరిస్థితి అదే, ఏలీ పరిస్థితి అదే. ఏలీ, హోఫ్నీ ఫీనిహాస్లు ఆచార భక్తి అంతా ఏ పొరపాట్లు అక్కడ చేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ భక్తి మీద ఆధారపడ్డారు. వాళ్ళ పుట్టుక మీద ఆధారపడ్డారు. వాళ్ళ పిలుపు మీద ఆధారపడ్డారు తప్ప పిలిచిన ప్రభు మీద ఆధారపడలేదు. అందుకనే మందసం వాళ్ళ దగ్గర ఉండింది, కానీ మందసం వాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని రాలే. అక్కడి నుంచి బయలుదేరింది మందసం ఫిలిస్తీన్ యుద్ధంలోకి వస్తూ వచ్చింది. యుద్ధంలోనికి వస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసం యుద్ధంలోనికి, యుద్ధ భూమిలోనికి హోఫ్నీ ఫీనిహాస్లు తీసుకొని రాగానే వెంటనే కేకేస్తూ వచ్చారు. ఎట్లాంటి కేకేస్తూ వచ్చారంటే భూమి కంపించిందని బైబిల్ చెప్తా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కేకేసి భూమి కంపించేటట్టు కేకేస్తూ వచ్చారో వెంటనే ఫిలిస్తీన్ అనుకుంటూ వచ్చారు, ఏమైందా అంటే మందసం వచ్చింది, దేవుడు వచ్చాడు. ఇశ్రాయేలీయులు అనుకున్నారు ఇక మేము గెలుస్తామని అనుకుంటా వచ్చారు, కానీ అది నాన్న ఓడిపోతా వచ్చారు. ఈ మందసం ఇశ్రాయేలీల సైన్యం మధ్యలో ఉంది, కానీ వాళ్ళకి సాయం చేయలే, వాళ్ళకి ఆశీర్వాదంగా మారలే. ఇంకో మాటలో వారికి శాపంగా మారుతూ వచ్చింది, వాళ్ళని ఓటమిలోనికి నడిపిస్తూ వచ్చింది. ఏంటి కారణము? కారణం ఏంటంటే వీళ్ళు మందసం వచ్చినప్పుడు ఆ పెట్టెని చూశారు తప్ప ఆ కెరూబుల మధ్యలో కృపా సింహాసనం మీద కూర్చుంటున్న కరుణామూర్తి అయిన దేవుని యొక్క కృపా కనికరాల మీద ఆధారపడడం కంటే పెట్టొచ్చింది అనే దాని మీద ఆధారపడి ముందుకు వెళ్తా వచ్చారు. ఈనాడు మందసం బహుశా పద్ధతులు, మందసం బహుశా ఆత్మీయమైన కార్యక్రమాలు ఇవన్నీ మన ఇళ్ల లోపలికి, మన కుటుంబాల లోపలికి, మన ఆత్మీయ యుద్ధాల లోపలికి వస్తున్నప్పటికీ విజయం లేదు. ఎందుకనంటే వీళ్ళు పెట్టెని చూశారు, కానీ ఆ పెట్టె మీద కూర్చొని ఉంటున్న కెరూబుల మధ్యలో కరుణాపీఠం మీద కూర్చున్న కరుణా సంపన్నుడైన దేవుణ్ణి చూడలేకపోతా వచ్చారు. ఆయన కృప మీద ఆధారపడక మందసం మీద ఆధారపడతా వచ్చారు. ఆయన కృప మీద ఆధారపడక ఆ యొక్క పెట్టె మీద, ఆచారం మీద, ఆ భక్తి మీద, అలవాట్ల మీద ఆధారపడతా వచ్చారు. మందసం నీకు దగ్గరున్నా కానీ, అలవాట్లు నీకు దగ్గరున్నా కానీ, లేకపోతే భక్తి కార్యక్రమాలు నీకు దగ్గరున్నా కానీ అవి ఆశీర్వాదంగా మారాలంటే ఒకే ఒక విధానం ఏంటి తెలుసా? ఆయన కృప మీద ఆధారపడటం. నువ్వు పొద్దున్న 6 గంటలు కాదు 8 గంటలు ప్రార్థన చేసిన తర్వాత కూడా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నేను 8 గంటలు ప్రార్థన చేశా కాబట్టి ఈరోజు నేను పడను అనుకొని బయటకు పో, ఖచ్చితంగా పడి ఇంటికి వస్తావు. గ్యారంటీ అది. నువ్వు 8 గంటలు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఎక్కువ ప్రార్థన చేసే కొద్ది ఏమవుతుంది తెలుసు? నువ్వు నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది, చాలా ఈజీ. ఎందుకంటే ఈ దినాల్లో ప్రార్థన అనేది ఒక భయానకమైన మోసం. భయం వేస్తుంది అసలు ప్రార్థన అంటే. ఎందుకు అనంటే వీళ్ళు మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళు వల్లిచ్చే మాటలు, చెప్పే రెఫరెన్స్లు, అసలు ప్రార్థనలో వణికే విధానము, చేతులు ఊపే విధానము, అసలు ప్రార్థనలో వాళ్ళు ఏడ్చి వాళ్ళు చెమటలు కక్కేసే విధానాన్ని చూస్తే ఎంత చక్కగా ప్రార్థన చేస్తే ఎంత భక్తి పరలా అనుకుంటాం. భక్తి ప్రార్థన చేసేటప్పుడు కాదు లెక్క పెట్టాల్సింది, ప్రార్థన అయిపోయి లేచిన తర్వాత జీవితంలో, ప్రవర్తనలో మారుతావు కదా, అది ప్రార్థన యొక్క అంచనా. నువ్వు ఎంత ఏడ్చావు అది కాదు లెక్క, నువ్వు లేచిన తర్వాత ఎంత దీనంగా బతుకుతా ఉంటున్నావు, నువ్వు ఎంత గంభీరంగా ప్రార్థన చేసావు, ఎన్ని గంటలు మోకాలు వేసావు, నువ్వు ఎంత చెమటలు తడిచిపోయేటట్టు ప్రార్థన చేసావు అది కాదు లెక్క. నువ్వు తిరిగి లేచిన తర్వాత ఎంత కృప మీద ఆధారపడుతున్నావు అది లెక్క. చాలామంది ఉంటారు, భర్తను అడగండి అసలు ప్రార్థన చేద్దాం, భార్యని అడగండి అసలు ప్రార్థన చేద్దాం, వాళ్ళు చెప్తారు ఏమండి మీ ఆవిడ ప్రార్థన చేస్తుందండి అంటే, ఓయమ్మదా అసలు దానికి అసలు మా ఇంట్లో కొరత. ప్రార్థన అంటే హోల్సేల్గా రైతు బజార్లో దొరికినట్టు మా ఇంట్లో దొరుకుతుంది. పొద్దున్న 7 గంటలకే మోకాలు వేస్తుంది, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎంత చేస్తుందండి? సరే మీ ఆవిడ్ని ప్రార్థన పర్రాలని పిలవచ్చండి? అబ్బే అది మాత్రం పిలవదండి.
అదేంటండి పొద్దున్న 2కి లేచి చేస్తుందండి, కానీ ఆమె ప్రార్థనా పర్రాలు కాదండి. అదేంటండి అంటున్నారంటే ఆమె లేచినాక సంస్కృతం మాట్లాడుతుందండి. ప్రార్థన చేసిన చాలా బాగుంటుందండి, కానీ లేస్తాడు కదా మళ్ళీ దయ్యం పట్టినట్టేనండి. అసలు ఆ మాటలు, ఆమె అవిధేయత, ఆమె ఎదురు తిరిగే స్వభావము, ఎదురు మాట్లాడటము, ఆమె ఇష్టాన్ని ఇంట్లో జరిగించడం ప్రార్థనా పర్రాలు అంటారండి. ఎందుకండి ఆ దరిద్ర ప్రార్థన? బహుశా నీ భర్త ఇదే మాట చెప్తాడేమో, అంటే చెప్పేంత ధైర్యం ఉంటే చెప్తాడేమో. సామాన్యంగా అంత ధైర్యం ఉండదు ప్రార్థనా పరులు ఇంట్లో, భర్తలకు అంత ధైర్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీద బాగా ఆత్మ ఉంటుంది కదా, భయపడతారు వీళ్ళు. భర్త గురించి భార్యను సాక్ష్యం అడగాలి, పిల్లలు సాక్ష్యం అడగాలి. అరే మీ నాన్న ప్రార్థన చేస్తాడు, ఓయమ్మ 3 గంటలకే లేస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, బైబిల్ తిరగేసి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత మీ నాన్నని ప్రార్థనా పరులను పిలవచ్చా అంటే చే హిట్లర్, మా నాన్న ఒక హిట్లర్. నీ ప్రార్థన అంచనా ఎన్ని కన్నీళ్ళు గార్చావు కాదు, నీ ప్రార్థన అంచనా ఏ టైంకి లేసావు కాదు, నీ ప్రార్థన అంచనా నువ్వు ఎంత మంది కోసం చేసావు అది కాదు. నీ ప్రార్థన దినమంతా కృప మీద ఎంత ఆధారపడేటట్టు చేసింది అది లెక్క. నీ ప్రార్థన నిన్ను ఎంత దీనుడిగా చేసి, ఎంత చేతగానివాడిగా చేసి, రోజంతట్లో నా వల్ల కాదయ్యా, నా శక్తి సరిపోదయ్యా, కృప నీవు అని అడిగేటట్టు చేస్తా. అది ప్రార్థన అంటే. ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేయకుండా ప్రార్థన ఒక కార్యక్రమంగా చేస్తూ ఉంటే చాలా అపాయం ఉంది నీ ఇంట్లో. ఎందుకు తెలుసా? మందసం రాకపోయి ఉంటే బహుశా ఫిలిస్తీన్లు వీళ్ళని సామాన్యంగా ఓడిచ్చేవాళ్ళేమో, మామూలుగా పోరాడే వాళ్ళేమో, ఏదో శక్తితో పోరాడే వాళ్ళేమో. కానీ మందసం వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లు ఎట్లా పోరాడారు తెలుసా? ఆ మాట చదువుదామా? 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. ఈ మాట బాగా గమనించండి. ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ దేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు ఆ మాట బాగా గమనించండి. అత్యధికమైన వధ జరిగెను. 30,000 కాల్బలము కూలెను. ఈ లెక్క దావీదు తెచ్చిన 30,000 మంది లెక్క కుదరలేదా? ఇదే మందసం 30,000 మందిని చంపించింది. ఒకవేళ మందసాన్ని తీసుకొని రాకపోయి ఉంటే బహుశా ఫిలిస్తీన్లు పోరాడే వాళ్ళేమో, 10,000 5,000 మందిని చంపి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మందసం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు విపరీతంగా పోరాడుతూ వచ్చారు. ప్రియుడ చాలా జాగ్రత్త. నువ్వు కనుక ఉదయకాలం ప్రార్థన చేయకుండా రోజంతా గడిపేస్తే ఫిలిస్తీన్ల మీద దాడి చేయడం చాలా తక్కువ. కానీ ఒకవేళ పొద్దున్నే లేచి తెగ ప్రార్థనలు, తెగ బైబిల్ చదివేసి, తెగ ఆచార భక్తంతా చేసి రోజు పొడుగున దేవుని కృప మీద, దేవుని కనికరం మీద, దేవుని వాత్సల్యం మీద నా వల్ల కాదయ్యా నీ సహాయం లేకుండా అని ఆయన మీద దీనుడిగా నువ్వు గనక వంగకపోతే, ఆధారపడకపోతే ఫిలిస్తీన్లు మహాశూరులుగా పోరాడతారు. వధ చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. మందసం రాకపోయి ఉంటే వధ తక్కువగా ఉండేది. మందసం వచ్చినందుకు 30,000 మందిని హతమారుస్తూ వచ్చారు. నష్టం తీసుకొని వచ్చింది. అక్కడితో ఆగట్లే. మందసం యాజకులకి నష్టం తెచ్చింది, మందసం సైనికులకి నష్టం తెచ్చింది. ఇప్పుడు మందసం ఫిలిస్తీన్ ఇంటికి వెళ్ళింది. మందసం ఫిలిస్తీన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫిలిస్తీన్ల దేవాలయంలో తీసుకొని వచ్చి దాగోను దేవతాలయంలో పెట్టేటప్పటికి ఆడు కింద పడ్డాడు. మళ్ళీ పెడితే మళ్ళీ కొంటాడు. ముఖం పగిలిపోయాడు, చేతులు ఇరిగిపోయాయి.
క్యాన్సర్ రోగాలు వచ్చేసే వాళ్ళకి. ఇక భయంకరమైన నష్టం, దేశం భయపడటం మొదలు పెడతా వచ్చింది. అంటే ఈ మందసాన్ని చూస్తుంటే మనకి ఏమర్థమవుతా ఉందంటే, ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ శాపాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ మరణాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ విచ్ఛిన్నము, కుటుంబాలు ధ్వంసమైపోతున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ క్యాన్సర్లు, ఎక్కడికి వెళ్తే అక్కడ రోగాలు. ఇదేం మందసం? దీన్ని ఆశీర్వాద మందసం అంటారా, దేవుడి మందసం అంటారా? శాపం కాదా ఇది? కాదు. దీన్ని సరిగ్గా వ్యవహరించకపోతే ఇట్లుంటుంది. నువ్వు దేవుడు అనే వ్యక్తితో సరిగ్గా వ్యవహరించకపోతే నీ నష్టాలకి, నీ ఇంట్లో గలాటలకి, నీ ఇంట్లో గొడవలకి, నీ ఇంట్లో అనారోగ్యతలకి, నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకి, నీ ఇంట్లో నీ పిల్లలు నీకు ఎదురు తిరగడానికి, నీ ఇంట్లో నీ భార్య నీకు అవిధేయత చూపించడానికి, నీ భర్త నిన్ను ప్రేమించకుండా ఉండడానికి, నీ పరిచయలో ఫలహీనమైన పరిస్థితికి, నీ సాక్ష్యం పడిపోవడానికి, ఊరిలో హేళన పాలైపోవడానికి దేవుడే కారణం. దేవుడే కారణం. మందసమే కారణం. మందిరంలో నష్టం తీసుకొని వచ్చింది, సైన్యంలో నష్టం తీసుకొని వచ్చింది, అన్యుల దేశంలో నష్టం తీసుకొని వచ్చింది. సరే, అక్కడి నుంచి అభినాదాబ్ ఇంటికి తీసుకొని వచ్చారు. అభినాదాబ్ ఇంట్లో కూడా నష్టం తీసుకొని వచ్చింది. ఉజ్జయ చచ్చిపోతా వచ్చాడు. ఇన్ని 4 ఎందుకు అభినాదాబ్ ఇంట్లో నష్టం తీసుకొని వస్తా వచ్చింది అని అంటే, రహస్యంగా ఎలియాజరు 20 సంవత్సరాలు మందసాన్ని ఎవరు ముట్టుకోకుండా కావలి కాసి దాన్ని జాగ్రత్తగా పెట్టి దాని మీద ఎండబడకుండా, వర్షం పడకుండా, దాని మీద చలి తగలకుండా, దాన్ని చక్కగా కాపాడుకుంటూ, దుమ్మంటకుండా చూసుకుంటా వచ్చాడు. 20 సంవత్సరాలు కిర్యత్ జెయారీంలో జనము ఎలియాజర్ని అభిషేకించి దాన్ని కాపాడడానికి కావలివాడిగా పెడతా వచ్చారు. 20 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేసిన ఎలియాజరు కనపడకుండా, ఏమీ కనపడకుండా, మందసానికి ఏనాడు ఏమీ కాపాడడానికి కూడా పూనుకొని ఉజ్జయాలు ఎక్కడి నుంచి పుట్టారో పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఉజ్జాహీయులు నష్టం వచ్చేస్తా వచ్చింది. రహస్య జీవితం లేకుండా చూపించుకోవడానికి పూనుకుంటే మందసం నిన్ను వేసేస్తుంది. రహస్య జీవితం. ఎలియాజర్ ఎటుపోయాడు? ఎంత అద్భుతమైన జీవితమో ఎలియాజర్. ఆ ఇంటికి ఆశీర్వాదం రాలేదు. ఎందుకు ఆ ఇంటికి ఆశీర్వాదం లేదంటే, ఆ ఇంట్లో ఒక ఉజ్జయ ఉన్నాడు. ఈ ఉజ్జయ ఏంటంటే రహస్య జీవితం 0, రహస్య ప్రార్థన 0, రహస్య వాక్యం ధ్యానం 0, రహస్య ఉపవాసం 0, రహస్య ప్రేమ 0. బాటంగా చూస్తే మందసం ఏదో తాను తయారు చేసిన అగ్గిపెట్టే మాదిరి అయ్యో ముందు నడిపిస్తున్నాడని, ఈసారి ఏమో సైడ్లో ఉండి కాపాడుకుంటున్నాడట. అంతా చూపించుకునే బుద్ధి, లోపలే ఉండదు. ఆ ఇంట్లో కూడా నష్టం తీసుకొని వచ్చింది. కానీ ఇక్కడ నుంచి ఓబేదెదోము ఇంట్లోనికి వచ్చింది. ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది. ఏం ఆశీర్వాదం అది? అదొక విచిత్రమైన ఆశీర్వాదం. ఎట్లాంటి ఆశీర్వాదమో బహుశా బైబిల్ చదివితే మనకు అర్థం కాలేదు, కానీ ఒక విచిత్రమైన ఆశీర్వాదం అది. ఆశీర్వాదము దావీదు కంటే ఓబేదెదోము నేను ఎక్కువ చేయలే. దావీదే రాజు, ఓబేదెదోము రాజు అవ్వలే మందసం వచ్చినందుకు. దావీదు మందలే ఎక్కువ, ఓబేదెదోము మందలేం దావీదు మందల్ని మించలే. దావీదు పేరే ఎక్కువ, ఓబేదెదోము పేరేం దావీదు పేరుని మించలే. ఓబేదెదోము స్థానమేమి దావీదు స్థానాన్ని మించలే, దావీదు స్థానమే ఎక్కువ. కానీ ఓబేదెదోము ఇంట్లో ఆశీర్వాదం వచ్చిందనే మాట విన్నాడు. అది ఏం విన్నాడో బైబిల్ అయితే మౌనంగా ఉంది, కానీ అదొక విచిత్రమైన ఆశీర్వాదము. దావీదు కంటే ఓబేదెదోము పేదోడే, కానీ ఓబేదెదోము ఆశీర్వాదము దావీదుకి ఆశ్చర్యం పుట్టించింది. ఓబేదెదోము ఒక సామాన్యమైన మనిషి, గిత్తీయుడు, ఒక సామాన్యమైన మనిషి. కానీ దావీదు రాజు అయినప్పటికీ ఈ ఆశీర్వాదము ఈయనకి ఎక్కడో తగిలింది. ఈయనకేమనిపించిందంటే, దావీదుకి ఏమనిపించిందంటే, ఓబేదెదోము ఇంట్లో ఉంటున్న ఆశీర్వాదము నా ఇంట్లో లేదు. నాకు ఈ మనసం కావాలి. ఎందుకంటే నా ఇంటికి కూడా ఓబేదెదోము ఇంట్లో ఉంటున్న ఆశీర్వాదం రావాలి. డబ్బు కాదా ఆశీర్వాదం, మందలు కాదా ఆశీర్వాదం,
భౌతికమైన ఆశీర్వాదాలు కాదు. ఎందుకంటే ఇవన్నీ దావీదుకి ఎక్కువ ఉన్నాయి ఓబేదెదోం కంటే. కానీ దావీదు ఏదో విన్నాడు. బహుశా అది వాళ్ళ ఇంట్లో నెమ్మది కావచ్చు, వాళ్ళ ఇంట్లో పాటలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఆత్మీయ ఆనందం కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉంటున్న ఆ దేవుని ప్రసన్నత కావచ్చు. అది ఏదో వర్ణనాతీతమైన ఆర్థిక సంబంధము కాని ఆశీర్వాదం, ఆరోగ్య సంబంధం కాని ఆశీర్వాదము, పేరు సంబంధం కాని ఆశీర్వాదం, అధికార సంబంధం కాని ఏదో ఒక విచిత్రమైన ఆశీర్వాదం ఉంది ఓబేదెదోం ఇంట్లో. 90 రోజుల ఆశీర్వాదాన్ని సింహాసనం మీద కూర్చున్న దావీదుకి తగిలేటప్పటికి ఈయన వెంటనే తీర్మానం తీసుకుని నాకు కావాలి. ఒకవేళ అది ఆర్థిక ఆశీర్వాదం అంటే దావీదు దగ్గరికి, ఇదిగో ఓబేదెదోం ఇంట్లో మందసం ఉంది కదా, ఆయన డబ్బులు బాగా పెరిగిపోయాయి అంటే, ఎన్ని డబ్బులు వచ్చాయి ఆయనకి అంటే 3 లక్షలు వచ్చాయి. 3 లక్షలు, నా దగ్గర 30 కోట్లు ఉన్నాయి, ఓబేదెదోం నా ముందు ఎంత అని అనేవాడు. కానీ దావీదుని కదిపింది ఆశీర్వాదం, సింహాసనం మీద నుంచి లేపింది ఆశీర్వాదం. నాకు కావాలి మందసం అనే జిజ్ఞాస లోపల నుంచి పుట్టిస్తూ వచ్చింది. ప్రియుడా, ఇలాంటి ఆశీర్వాదం నీ చుట్టుపక్కల ఎప్పుడైనా నీ దగ్గర చూసారా? దేవుడు నీ ఇంట్లో ఉండబట్టి ఉద్యోగం వచ్చింది అని అంటే, నీకంటే పెద్ద ఉద్యోగంలో ఉండేవాళ్ళంటారు. ఏ ఉద్యోగం వచ్చిందమ్మా నీకు అంటే, టీచర్ ఉద్యోగం వచ్చింది, ప్రిన్సిపల్ ఉద్యోగం వచ్చింది అంటే, ఐఏఎస్ అంటాడు. అదే చిన్న చిన్న ఉద్యోగాలు, నేను ఐఏఎస్ని, నా ఇంట్లోనే ఎక్కువ ఆశీర్వాదం ఉంది, నాకు అవసరం లేదు నేను మందస్సు. డబుల్ ఆశీర్వాదం అనుకుంటున్నావా? మనకంటే అంబానీలు, మనకంటే ఈ లోకల్లో ఉంటున్న పెద్ద పెద్ద అన్యులే చాలా ఐశ్వర్యవంతులు. బహుశా మనం అనొచ్చు, మనం మా పొలం అమ్మేనండి 4 కోట్లు వచ్చాయంటే వాళ్ళు అంటారు, 4 కోట్ల, మా దగ్గర 4,000 కోట్లు మొన్నే ఇన్వెస్ట్మెంట్ చేపెట్టా. ఇది లెక్క కాదు, ఇది కాదు ఆకర్షణీయమైంది. ప్రపంచానికి ఆకర్షణీయమైంది నీ ఉద్యోగం ఆశీర్వాదం, నీ డబ్బు ఆశీర్వాదం, నీ పిల్ల ఆశీర్వాదం, నీ ఇల్లు కట్టుకునే ఇది కాదు. ప్రభు నీ ద్వారా ఆకర్షించాలనుకోండి. ఒక విచిత్రమైన ఆకర్షణీయం ఏంటి అని అంటే, వాళ్ళు ఆ గుడిసెలో అండి ఎంత నెమ్మది ఉంటుందో, కోటీశ్వరుడు కూడా పరిగెత్తుకుంటూ రావాల్సిందే. వాళ్ళు గంజి గట్కాలు తాగుతారండి, ఆ బియ్యం కూడా లేదంటే రేషన్ బియ్యం తింటారు. కానీ ఎంత సంతోషంగా ఇంట్లో ఉంటున్న అందరూ కలుపుకొని చక్కగా కలిసి తింటారండి. అంటే ముంబైలో 20 అంతస్తులు కట్టుకున్న బిజినెస్ వాడు కూడా వచ్చి కూర్చొని, మా ఇంట్లో 20 రకాల భోజనాలు ఉన్నాయి, ఇద్దరం ఉంటాం కానీ కలిసి తినమే. ఇది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అనగానే ఈ లోకపరమైన ఆశీర్వాదంతో నువ్వేమన్నా చూపించుకోవాలనుకుంటున్నావు. చాలామందికి ఇది ఒక పిచ్చి చాలా చాలా అడుగంటిపోయిన అవగాహన ఏంటంటే, ప్రభా నన్ను భౌతికంగా ఆశీర్వదించు, నాకు ఈ ఉద్యోగం ఇవ్వు, నాకు ఈ రోగంపై విజయం ఇవ్వు, నాకు ఈ పరిస్థితి నుంచి బయటే నేను నీకు సాక్షిగా ఉంటాను. ఎవరికి కావాలి నీ సాక్షి? నీకంటే మంచి మంచి సాక్షులు ఉన్నారు, నీకంటే మంచి మంచి సాక్షులు. ఆ సాక్షి అవసరంలో ప్రపంచాన్ని ఆకర్షించడానికి దేవుడు ఇలాంటి సాక్ష్యాల కోసం వెతకట్లేదు. డబ్బు ఇచ్చి అబ్బా నేను ఆశించా, ఇప్పుడు నా సాక్షిగా ఉండు. పేతుర్ని పిలిచి, ఇదిగో నీ వల నిండా చేపలు పడ్డాయి కదా, ఈ అద్భుతం బట్టి నాకు సాక్షిగా ఉండు. లేదు, నీ పాపం ఒప్పించా, నీకు రక్షణ ఆనందం ఇచ్చా, దీన్ని బట్టి నాకు సాక్షిగా ఉండు. అందుకనే పేతురు బోధ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను వలేసినప్పుడు పీగిలిపోయాన్ని చేపలు పడ్డాయి, నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదము అని ఎక్కడా తన వర్తమానంలో చెప్పుకోలే. మీరు కొత్త నిబంధన బోధలు చూడండి. కొత్త నిబంధనలో దేవుడు వారికి భౌతికంగా ఇచ్చిన ఏ ఆశీర్వాదాన్ని కూడా ఆధారము చేసుకొని, మమ్మల్ని దేవుడు ఇట్లా ఆశీర్వదించాడు కాబట్టి దేవుడిని నమ్ముకోండి, మమ్మల్ని దేవుడు ఇలా దీవిచ్చాడు కాబట్టి మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి అనే బోధ కొత్త నిబంధనకి విరోధమైన బోధ. ఈ దినాల్లో ఈ బోధ ఎక్కువైపోయింది. ఏంటంటే చూడండి, నా పిల్లలు ఐఐటీలో సెలెక్ట్ అయిపోయారు, ఎందుకు తెలుసా? నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, మీరు కూడా నమ్ముకోండి. వాడు ఎందుకు నమ్ముకుంటాడు తెలుసా? యేసు ప్రభు కోసం నమ్ముకోడు, ఐఐటీ కోసం నమ్ముకుంటాడు. ఏమండి, నాకు కరోనా వచ్చిందండి, మేము ప్రార్థన చేసుకున్నా బాగా అయిపోయాడు, మీరు కూడా నమ్ముకోండి అంటే వాడు ఎందుకు నమ్ముకుంటాడు అంటే, యేసు ప్రభు కోసం నమ్ముకోడు, ఆయనతో ఉండాలని నమ్ముకోడు, ఆయన దేవుడని నమ్ముకోడు, ఆయన కరోనాకి వ్యాక్సిన్ నమ్ముతారు. మనం ఇదే ఆశీర్వాదం అనుకుంటాం కాబట్టి మన సాక్ష్యాలు, మన కదుపుతే చాలు, మన సాక్ష్యాలు కూడా ఇయే.
ఈ ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం, ఈ అంతస్తు, ఆ అంతస్తు, నా కొడుకు ఇట్టుండేవాడు ఇట్టు అయిపోయాడు, నేను ఈ బండి కొనుక్కున్నా, ఈ కారు కొనుక్కున్నా, లేకపోతే నేను ఈ ఇల్లు కట్టించేసి ఆ పొలం కొనుక్కున్నా, నేను విత్తనం వేస్తే నూరంతల. ఇది పాత నిబంధన ఆశీర్వాదం. పాత నిబంధనలో దావీదు చెప్తున్నా, ఇదిగో ఒక్కొక్కరిని నేను ఎలుగుబంటిని చంపాను, నేను సింహాన్ని చంపా, ఇప్పుడు గొలియాతుని చంపుతా. ఇది పాత నిబంధన ఆశీర్వాదం. కొత్త నిబంధన ఆశీర్వాదం ఇది కాదు. పేతురు యోహాను చెప్తా ఉంటున్నా, మేము ఏదైతే కన్నామో, ఏదైతే విన్నామో అది చెప్పుకుని ఉండలేము. యేసు ఆశీర్వాదము, ఆయన ఇచ్చే సమాధానం ఆశీర్వాదము, ఆయన ప్రేమ ఆశీర్వాదము, ఆయన ఎందులో ఆనందం ఆశీర్వాదము, దీర్ఘశాంతం ఆశీర్వాదము, సాత్వికం ఆశీర్వాదము, ఆశా నిగ్రహము, ఇది మా ఆశీర్వాదము. ఈనాడు యేసు ప్రభుని ఎట్లా చూపిస్తున్నావు? డబ్బులు ఇచ్చేవాడిలాగా, ఆరోగ్యాలు ఇచ్చేవాడిలాగా. ఎక్కడ చూడండి పెద్ద మీటింగ్ ఉంటే సార్ ఇదే బ్రోకర్లు. యేసు ప్రభుని నమ్ముకో రోగాలు పోతే, యేసు ప్రభుని నమ్ముకో ఆశీర్వాదం, యేసు ప్రభుని నమ్ముకో డబ్బులు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకునే కంటే వేరే వాళ్ళు నమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి తెలుసా? నీకు ఒక్కళ్ళు డబ్బులే కావాలా? యేసు ప్రభుని అస్సలు నమ్ముకోదు. వేరే వాళ్ళు ఉన్నారు, ఆ ఫీల్డ్ వేరే వాళ్ళది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా ఇస్తారు, యేసు ప్రభు ఇచ్చిన తగ్గట్టు ఎక్కువ ఇస్తారు. నీకు శాంతి, సమాధానం, నెమ్మది, దైవత్వం, దైవికమైన గుణాలు, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సాత్వికము, దీనత్వము, ఇవి కావాలా? అప్పుడే యేసు ప్రభు దగ్గర రా. అభినాదాబు ఇంట్లో మందసం ఉండింది, కానీ అంత చూపించుకోవడమే. ఉజ్జాల అంటాడు ఉన్నాడు, లోపల రహస్య జీవితం సున్నా, బాహాట జీవితం చాటంతా. లోపల ఏనాడు మందసాన్ని కాపాడుకోలేదు, లోపల ఏనాడు కూడా ఆయన మందసం దగ్గర పరిచయం చేసినట్టు బైబిల్ ఒక ముక్క, ఒక వచనం కూడా దొరకదు. కానీ బయటకు వచ్చి బండి ఎక్కేటప్పటికి మాత్రం ఎలియాజర్ని ఎక్కడ దోసేసాడు, ఏం గొడవ చేసి ఉంటాడు ఎలియాజర్తో? ఇన్ని సంవత్సరాలు నువ్వే మందసాన్ని చూసుకున్నావు, ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఇంట్లో నేను తీసుకెళ్తాను మందసాన్ని. పోయాడు, ఇంటికి రాలే. రహస్య జీవితాన్ని కాపాడుకోవడం చూసుకో. ఒబేదెదోము ఇంట్లోనికి ఒక విచిత్రమైన ఆశీర్వాదం వచ్చింది. ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందంటే, ఆయన రాజు కంటే పేదోడైనా, రాజు కంటే తక్కువ గనుడైనా, రాజు కంటే తక్కువ అధికారం ఉన్నా, ఈయన ఆశీర్వాదం రాజును లేపేసింది సింహాసనం మీద నుంచి. ఇక్కడ ఒక ధనవంతుడు డబ్బు వృద్ధి చేసుకుని ఒక ధనవంతుడిని ఆకర్షించడం గొప్ప కాదు, ఒక పేదోడు పేదరికంలో ఉండి ధనవంతుడిని ఆకర్షించడం గొప్ప. ఒక జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని ఇంకో జ్ఞానిని ఆకర్షించడం గొప్ప కాదు, అది సహజమైన ఆకర్షణ. ఒక బుద్ధి లేనోడు తన పేద స్థితిలో ఉండి ఒక జ్ఞానవంతుడిని ఆకర్షించడం గొప్ప. ప్రభు మనల్ని ఇలాంటి ఆకర్షణ కొరకు, ఇలాంటి జీవితం కొరకు పిలుస్తూ ఉంటున్నాడు. భౌతికమైన ఆశీర్వాదాలు, భౌతికమైన దాని వెనకాల ఎందుకు పరిగెడతావు? ఓబేదెదోము ఇంట్లో ఉంటున్న ఈ ఆశీర్వాదము దావీదుని తాకింది. దావీదులో ఆశ పుట్టింది ఏంటంటే, నాకు కూడా ఈ ఆశీర్వాదం కావాలి. అప్పటికే భౌతికమైన ఆశీర్వాదాలతో తేలియాడుతూ ఉంటున్నాడు. కావలసిన ఇల్లు అప్పటికే దావీదుకి హీరాము వచ్చి కట్టించి పోతా వచ్చాడు. జనమందరూ దావీదు వెనకాలే ఉన్నారు, అన్ని దావీదుకే కొరత లేదు. కానీ దావీదుకి ఏమనిపించిందంటే, మందసం ఇచ్చే ఆశీర్వాదం అంటే దేవుని గుణాలు ఇచ్చే ఆశీర్వాదము, నైజమును మార్చడం బట్టి వచ్చే ఆశీర్వాదాలు, ఇంట్లో సమాధానం, నెమ్మది అనే ఆశీర్వాదం నాకు కావాలి. ఈ ఆశీర్వాదం నా ఇంట్లో లేదని దావీదు బయలుదేరుతూ వచ్చాడు. ఈరోజు ఎప్పుడైనా ఆలోచించావా నీకేం కావాలనేది? మందసం తీసుకునడానికి మొదటి మెట్టు ఇదే. ఏంటంటే ఆలోచించు, కూర్చొని నీ కొరత ఏంటి? ప్రార్థన ఉంది కానీ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఏ సందర్భంలో రాస్తున్న మాట అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తూ వచ్చినట్లయితే, ఆ మాట చదువుదామా? హెబ్రీయులకి రాస్తా వచ్చిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదండి. చాలండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని, వారి పరిచర్య ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని అని చెప్పట్లే బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? వారి ప్రవర్తన ఫలాన్ని. పరిచర్య ఫలం చాలా విస్తారంగా ఉండొచ్చు. టీవీలోకి ఎక్కితే పరిచర్య ఫలం 10 అయిపోతుంది. ఇంటర్నెట్లోకి ఎక్కితే కొంచెం అంత జిమ్మిక్లు, కొంచెం అంత అడ్వర్టైజ్మెంట్, కొంచెం అంత మంచి
స్టార్టింగ్ ఆ డిస్ప్లే పెట్టేటప్పటికి కొంచెం అంత అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటప్పటికి పరిచర్య ఫలం నూరింతలు కూడా అయిపోతుంది. ఇక్కడ వారి పరిచర్య ఫలమును తలంచి, జాగ్రత్తగా తలంచి అని చెప్పట్లే, వారి ప్రవర్తనా ఫలమును. ప్రవర్తనా ఫలం అంటే వారి దీర్ఘశాంతము బట్టి ఎవరు మారారు, వారి సాత్వికం బట్టి ఎవరు మారారు. ప్రవర్తనా ఫలము అనంటే వారి పరిచర్య ఫలము అని అంటే వారు చేసిన దాన్ని బట్టి ఎంతమంది మారారో అది పరిచర్య ఫలము. ఈనాడు ప్రపంచం అంతా డ్రమ్ము కొట్టుకునే పరిచర్య ఫలం గురించి. అయితే ప్రభు లెక్కకి తీసుకునేది ప్రవర్తనా ఫలము. ఏనాడన్నా ఎవరన్నా మారిన వాళ్ళు, బ్రదర్ ఎలా మారావంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి మారాను అని విన్నాం ఎప్పుడన్నా? వాళ్ళని ఘోరంగా తిట్టామండి, కానీ వాళ్ళ సాత్వికం, వాళ్ళ దీనత్వం చూసి మారిపోయామండి. వాళ్ళని చాలా నీచంగా చూసామండి, కానీ వాళ్ళు ప్రేమతోనే మమ్మల్ని వెంటాడారండి. ప్రవర్తన ఫలము. ఈ ప్రవర్తన ఫలం అస్సలు సరుకుని పుట్టిస్తుంది. పరిచర్య ఫలము చాలా వరకు గురుగుల్ని పుట్టిస్తుందేమో. నీ ప్రవర్తన బాగలేకుండా నువ్వు ఉట్టి పరిచర్య ఫలాన్ని సంపాదిస్తే 100% నువ్వు గురుగుల్ని ఎక్కువగా సంపాదిస్తావు. నువ్వు ప్రవర్తన ఫలమును బట్టి జనాన్ని సంపాదిస్తే ఆ సంపాదించిన చిన్న శేషమన గారి కాక ఈ శేషాన్ని ప్రభు కొరకు అవసరమయ్యే గోధుమలుగా తయారు చేయగలవు. దావీదు ఏదో విన్నాడు ఓబేదెదోము గురించి. ఏం విన్నాడో నిత్యత్వంలోనే మనకు అర్థమవుతుంది. ఒక విచిత్రమైన ఆశీర్వాదం విన్నాడు. ఆశీర్వాదం దావీదుతో పోలిస్తే ఓబేదెదోము భౌతికమైన ఆశీర్వాదం దాటదు. చిన్నిల్లు గిత్తీడు. ఏదో ఆత్మీయ ఆశీర్వాదం కనపడింది. దావీదు సింహాసనం మీద నుంచి లేచాడు. ఈనాడు ప్రియుడా, నీ ఆశ ఏంటి? నీ ఆకాంక్ష ఏంటి? నీలో నాకు మందసం తీసుకొనొచ్చే ప్రవర్తనా ఫలము, మందసం తీసుకొనొచ్చే పరిశుద్ధ ఫలము, మందసము తీసుకొనొచ్చే ప్రేమ ఫలము, మందసం తీసుకొనొచ్చే ఆత్మ ఫలము, దీని మీద నువ్వు ఆశ పెట్టకపోతే మందసాన్ని దేవుడు రానివ్వడు. సుఖం కొరకు, ఆత్మల కొరకు, పరిచర్య కొరకు మాత్రమే దేవుడిని వెంబడిస్తున్నావా? మందసం నీ దగ్గరికి రాదు. మందసం నీ దగ్గర కదలాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా ఆశించు. ప్రభు నాకు నువ్వు కావాలి ప్రభా, ప్రభు నాకు నువ్వు కావాలి ప్రభా. అసలు ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదం దావీదు దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఇది ఎట్లుందంటే అంబానీ దగ్గరికి వెళ్ళి నౌడూరులో, గోదావరి జిల్లాలో నౌడూరులో ఒక ఆయన ఉన్నారండి, మొన్న ఆయన వ్యాపారం చేస్తే 20 రూపాయలు లాభం వచ్చిందండి అని చెప్తే ఆయన అమ్మ అంత ఆశీర్వాదం, నేను వచ్చి చూస్తానా అంటాడా? కదా, ఇది ఇండానికి ఎంత ఎబ్బెట్టుకుంది కదా. ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదం దావీదు చెప్తే కూడా అట్టానే ఉంటుంది. కానీ దావీదుని కూడా తాకి కదిలించగలిగిన ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం ఇది? రాజుగా నాకు ఈ ఆశీర్వాదం కావాలి అని సింహాసనం మీద నుంచి లేపింది. ఈనాడు ప్రియుడా, ఇలాంటి ఆశీర్వాదం ఎప్పుడైనా కోరావా ప్రభా? ప్రవర్తన ఫలమనే ఆశీర్వాదం, దీనత్వం అనే ఆశీర్వాదం, ఆత్మఫలం అనే ఆశీర్వాదం, ఇది కావాలి ప్రభా నాకు. ఈ పూనక భక్తి వద్దు ప్రభా నాకు, ఆచార భక్తి వద్దు ప్రభా నాకు, భయం లేని భక్తి వద్దు ప్రభా నాకు, రహస్య జీవితం సున్నాగానే బయటికి బాహాటంగా చూపించుకునే భక్తి వద్దు ప్రభా. ఈ 4 స్థితి నాకు వద్దు ప్రభా. ఏలి స్థితి నాకు వద్దు ప్రభా. యుద్ధం స్థితి నాకు వద్దు ప్రభా. ఫిలిస్తీన్ల స్థితి నాకు వద్దు ప్రభా. అభినాదం స్థితి నాకు వద్దు ప్రభా. ఓబేదెదోము స్థితి నాకు కావాలి ప్రభా. 90 రోజుల ఆశీర్వాదం, 20 సంవత్సరాల ఆశీర్వాదం సౌలును తాకలేకపోయింది, కానీ 90 రోజుల ఆశీర్వాదం దావీదును తాకగలిగింది. ఏం ఇల్లు, ఏం బతుకు. మందసాన్ని బయటకు తీసుకొని వచ్చేటప్పుడు
ఓబేదెదోము ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు. ఇది ఆశీర్వాదం అంటే. అబీనాదాబు ఇంట్లో అసలు ఎలియాజరు కనపడకుండా ఏమీ లేనోడు అహియో ఉజ్జియాలు అంత కనపడతా వచ్చారు. ఎంత చిరస్థాయిగా పేరు పెట్టి తెచ్చుకున్నారు ఒక ఊరికి, పెరేజ్ ఉజ్జియా అని. కానీ ఓబేదెదోము ఇంట్లో నుంచి మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు మాకు తెలిసి ఎట్లా తీసుకున్నా, మా ఇల్లు ఆశీర్వదించబడింది, ఒక్కడు ముందుకు రాలేదు. ఎంత రహస్యమైన జీవితం, ఎంత ఆంతర్యమైన జీవితం, ఎంత దాచిపెట్టబడిన జీవితము. అంత దాచిపెట్టబడిన జీవితం ఉన్న వారి ఆశీర్వాదము, వారి భౌతికమైన ఆశీర్వాదంగా, వారి ఆత్మీయమైన ఆశీర్వాదం, వారి కుటుంబికమైన ఆత్మీయమైన ఆశీర్వాదం రాజు వరకు వ్యాపించేసిందే. నీకు వరాలు అవసరం లేదు పరిచర్య చేయడానికి, నీకు ప్రవర్తన అవసరం. ఫలం పొందడానికి నీకు వేదికలు అవసరం లేదు. ఫలం పొందడానికి నీకు దీనత్వం అవసరం. ఫలం పొందడానికి నీకు ప్రఖ్యాత అవసరం లేదు. ఫలం పొందడానికి నీకు దేవుని మీద ఆధారపడటం అవసరం. ఇల్లు 90 రోజుల్లో ఆశీర్వాదం, 90 రోజుల ఆశీర్వాదము రాజుని కదిపింది. కానీ మందసం కదిలేటప్పుడు వీరెవ్వరు మాకు తెలుసు, మేము తీసుకొస్తాం, మేము అని చూపించుకోలేదు. ఎంత రహస్యమైన జీవితం. వీళ్ళు తమ ప్రభుని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు అనిపించేది ఏంటంటే, ఓబేదెదోము ఇంటికి ఎందుకు ఆశీర్వాదం వచ్చింది తెలుసా? ఆ మందసం వాళ్ళ ఇంట్లో పెట్టుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా వేరే వాళ్ళ గురించో చెత్త మాటలో, అవసరం లేని మాటలో, కొండపు మాటలో, ఊరు ముచ్చట్లో ఏదో చెడు మాట్లాడేటప్పుడు ఓబేదెదోము నోరు మూసుకుండ్రా, హోఫ్ని ఫీనియాస్ చచ్చిపోయారా, గుర్తులేదురా మీకు, నోరు మూసుకుండ్రా, ఈ మందసం మామూలు కాదురా, మన నోరు మార్చుకుందాము. పిల్లోడు బహుశా ఆ ఓబేదెదోము ఇంట్లో నుంచి వాళ్ళ నాన్న జోబులోంచి ఏమైనా డబ్బులు దొంగతనం చేస్తూ ఉంటే ఓబేదెదోము అడిగి తీసుకోరా, మందసం ఉందిరా మన ఇంట్లో, దొంగతనం చేస్తే అట్టే చచ్చిపోతావురా. కామపు తలంపులు ఒకవేళ ఓబేదెదోముకి రాగానే ఒక్కసారి హోఫ్ని ఫీనియాస్లు గుర్తొస్తారు. వామ్మో బలాత్కారం చేశారు వీళ్ళు మందసాన్ని పెట్టుకొని, ఇప్పుడు ఈ కామపు ఆలోచనలు నా దగ్గర వచ్చి నేను కనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు బతికానంటే నా ఇంట్లో మందసం ఉంది, నేను పోతానేమో. ఈ మందసం వాళ్ళ ఇంట్లో ఒక భయాన్ని తీసుకొని వచ్చారు, ఒక పరిశుద్ధతను తీసుకొని వచ్చారు. దేవుడున్నాడు, దేవుని సన్నిధి ఉంది, నేను ఇది చేయకూడదు, దేవుని సన్నిధి ఉంది, నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధి ఉంది. వీళ్ళ వల్ల కాక బహుశా రోజు వచ్చి ఈ చిన్న కుటుంబము ఆ మందసం చుట్టూ మోకరించే వాళ్ళేమో. బహుశా మోకరించి, ప్రభా లోపలేముందో మాకు కనపట్లే, బయటేముందో బంగారమే కనపడుతుంది, ముట్టుకోవాలంటే ధైర్యం సరిపోవట్లే, అసలు నువ్వు మా ఇంట్లో ఉన్నావంటేనే మాకు వణుకు పుడుతుంది, కానీ కరుణాపీఠం కనిపిస్తుంది కదా ప్రభా, కనికరమూర్తి, నీ కరుణ మీద ఆధారపడ్డం మాకు నేర్పించు, మీ కృప మీద ఆధారపడ్డం మాకు నేర్పించు. ముట్టుకోలేదు మందసాన్ని, ముట్టుకొనుంటే చచ్చిపోయేవాళ్ళు కదా. 90 రోజులు ఇంట్లో చక్కటి బంగారపు మందసం. ఎంతమంది వచ్చుంటారు ఆ ఇంట్లో చూడడానికి, ఎంతమంది శోధించుంటారో. ఇంటికి వచ్చి అందరూ ఇశ్రాయేలు మొత్తాన్ని తెలుసు ఓబేదెదోము ఇంట్లో మందసం ఉందని, ఎంతమంది వచ్చుంటారో. ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే అబీనాదాబు ఇంట్లో మందసాన్ని కావలి గాయడానికి జనమంతా ఎలియాజర్ని అభిషేకించి ఇదిగో మందసాన్ని కాపాడరా అని అన్నారంట. ఓబేదెదోము ఇంట్లో మందసాన్ని పెట్టినప్పుడు ఓబేదెదోము కొడుకునో ఎవరినో ఓబేదెదోముని పిలిచి ఇదిగో నువ్వు మందసాన్ని కాపాడని ఎవరు అభిషేకించలేదంట. ఎందుకు? ఆ ఇంట్లో ఉజ్జయాలు ఉన్నారు, కాపాడేవాడు అవసరం. ఈ ఇంట్లో ఉజ్జయాలు లేరు, కాపాడేవాడు అవసరం లే. ఈ ఇంట్లో మందసం జోలు ఎవరు రారు, భయంతో దూరం ఉంటారు. ఇశ్రాయేలు మొత్తానికి తెలుసు మందసం అక్కడ ఉందని. ఎంతమంది వచ్చి ఉంటారు, మేము చూస్తాం, ఒకసారి చూస్తాం. ఎవరిని ఎలా చేసి ఉండు, మేము ఒక్కసారి ముట్టుకుంటాము. లేదు, ఇళ్ళుగా అడ్డు నిలబడ్డారు.
ఎవరిని ముట్టుకోలేవలేదు, వాళ్ళు ముట్టుకోలేదు. 90 రోజులు. మేము కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త బీరువా కొన్నాం. యవనస్తుల్ని, మామూలుగా పెళ్ళైన యవనస్తులు లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి తెలుసా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళ ఇంట్లో సమస్యలు బాగా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అసమాధానంగా ఉంటే వాళ్ళకి మేము చెప్పేది ఒకటే: మా ఇంటికి రాత్రి భోజనానికి రండి, మా ఇంట్లో పడుకోండి, పొద్దున్న లేచి వెళ్ళిపోండి. వాళ్ళు అనుకుంటారు రాత్రి అంతా వీళ్ళిద్దరు భార్యాభర్తలు అన్న అక్క కూర్చొని మా కౌన్సిలింగ్ ఇస్తారేమో అనుకుంటారు. ఏమీ ఇంటికి వస్తారు, భోజనం పెడతాం, బెడ్రూమ్ లోపల తీసుకెళ్ళి పడుకోండి, పొద్దున్న లేవండి అని తలుపేసేస్తాం. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు, తలుపేసేస్తాం, పడుకుంటారు. పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టి వెళ్ళేసి రండి అంటాం. అదేంటి మాతో ఏం మాట్లాడలేదు, వీళ్ళు కుటుంబ సమస్య ఉందని చెప్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోమంటున్నారేంటి? వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుని మహిమాత్మే చెప్తున్నా, వాళ్ళ కుటుంబాల సమస్యలు ఉండవు. ఎందుకు తెలుసా? ఏం మాట్లాడు, వాళ్ళు వస్తారు, మా ఇద్దరిని చూస్తారు, అంతే. మా ఇద్దరిని చూస్తారు, ఆ సాయంకాలం అంతా చూస్తారు, పొద్దున్నంతా చూస్తారు. చూడంగానే భర్త ఇంటికి వెళ్ళి భారత ఏమంటాడు తెలుసా? ఇదిగో మన ఇంట్లో సమస్యలు రాకూడదంటే నువ్వు జాయక్కలాగుండు. ఆమంటది మన ఇంట్లో సమస్యలు నువ్వు మంచితనలాగా ఉండు ముందు. మేమిద్దరం గొప్పని చెప్పట్లే. పొద్దున్న లేవగానే ఇద్దరు మోకాల మీద పడి, మా వల్ల కాదు ప్రభు ఈ కుటుంబ జీవితం, నీ కృప మాకు అవసరమని అడుక్కుంటాం. సరే, వాళ్ళని లోపల పెట్టేటప్పుడు ఆ బీరువాలో సగం మాది, సగం పిల్లలది, సేవలో ఉండే పిల్లలది. ఆ సగం పిల్లలది వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళది తాళం వేసి, ఇట్లా తాళం జస్ట్ ఇట్లా వేసి ఉంటుంది. ఇది వాళ్ళది, ముట్టుకోవద్దు అని చెప్తా. కానీ పొద్దున్న లేచేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, తెరుసున్నది ముట్టుకోరు, ఇదే ముట్టుకుంటారు. ఎందుకు అనంటే, ఇది తీయొద్దు అంటే అది తీస్తారు, ఇది ముట్టొద్దు అంటే అది ముడతారు. అది మానవ నైజం. అసలు నిజంగా ఆలోచించండి. మందసం ఉంది, పెట్టి తీస్తే మోషేకి దేవుడిచ్చిన పలకలు, దేవుడి స్వహస్తాలతో రాసిన పలకల లోపల ఉన్నాయి. ఆరోన్ చిగురిచ్చిన కర్ర లోపల ఉంది. మన్నా వీళ్ళు ఎవరు చూడలే, మన్నా ఎట్టుంటుందో అది లోపల ఉంది. 90 రోజులు ఎంత శోధన వచ్చింటుంది. ఒక్కసారి చూడు, చూడు, తినొద్దు, చూడు. ఎవరు చూసుంటారు ప్రపంచంలో? నీకే ధన్యత, నీ ఇంట్లో నీకే ధన్యత. చూడాలని ఆశ పుట్టినప్పుడు, చూడ్డానికి దగ్గర వచ్చినప్పుడు పైన కరుణాపీఠం చూసి, ప్రభా చూడాలని ఆశ నా వల్ల కావట్లేదు, నా ఆశని నేను నెగ్గలేకపోతున్నా, నీ కృప నువ్వు. 90 రోజులు ముట్టుకోలేదు, 90 రోజులు తెరవలేదు, 90 రోజులు లోపల ఏముందో చూడలేదు, 90 రోజులు పలకల్ని ముట్టుకోలేదు, 90 రోజులు ఏమీ చేయలేదు. ఎంత ఆశా నిగ్రహం! ఎట్లొచ్చింది ఆశా నిగ్రహం అంటే, మందస్సును చాలా జాగ్రత్తగా చూసుకొని కృప మీద ఆధారపడ్డారు. మందస్సం కదిలి రావడానికి మొదటి మెట్టు ఏంటంటే కృప మీద ఆధారపడ్డారు. క్రైస్తవ జీవితమే ఇది. ఏంటి అంటే కృప మీద ఆధారపడే బ్రతుకు. దేవుడు ఇష్టంగా చేసే పని. చాలామందికి చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, కొంతమంది పిల్లలకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఆ పెయింటింగ్ అంటే ఇష్టం ఉండే పిల్లోడిని నువ్వు అరే లెక్కలు బాగా చదువుకోరా అంటే వాడికి చాలా కోపం వస్తుంది. ఆ పెయింటింగ్ ఇష్టం ఉండే పిల్లోడిని అరే గంట సేపు నువ్వు పెయింటింగ్ చేయాలని లేవకూడదంటే, గంట ఎందుకు డాడీ 3 గంటలు చేసుకుంటా అంటే వాడికి అది ఇష్టం. వాడికి చాలా ఇష్టం కాబట్టి వాడు ఆ ఇష్టమైన పనిని అడగకుండా చేస్తాడు. అట్లా దేవునికి కూడా ఇష్టమైన పని ఒకటి ఉంది. ఆ పని నువ్వు దేవుణ్ణి చేయమన్నావు అనుకో, అబ్బా ఎంత బాగా చేస్తాడో. ఎందుకంటే అది చాలా ఇష్టమైన పని. ఏం పని? చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. తమ స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి
ఈ మాట బాగా గమనించు. నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. దేవునికి సంతోషమైన పని ఒకటి ఉంది. ఏంటి తెలుసా? కనికరము చూపుటయందు సంతోషించువాడు. కనికరం చూపుటయందు సంతోషించువాడు. ఓబేదెదోము ఇంటికి ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే, ఆ ఇంట్లో మందసాన్ని కాపాడడానికి ఒకడు కావలి వాడిని ఎందుకు పెట్టలేదంటే, ఆ ఇంటి ఆశీర్వాదం దావీదుని సింహాసనం మీద నుంచి లేపేసి నాకు కావాలి ఆశీర్వాదం నేను తెచ్చుకుంటాను అనే విపరీతమైన కోరిక ఎందుకు పుట్టిందంటే, నిజంగా ఒకసారి ఆలోచించండి. ఓబేదెదోము ఇంట్లో మార్పు, ఓబేదెదోము ఇంట్లో నెమ్మది, ఓబేదెదోము ఇంట్లో సమాధానం, ఓబేదెదోము ఇంట్లో వర్ణనాతీతమైన భౌతికముగా కానీ పరసంబంధమైన ఆశీర్వాదం రాకపోయి ఉంటే, ఈ లెక్క ప్రకారం దావీదు మందసాన్ని తెచ్చేవాడు కాదు, దావీదు మందసాన్ని తేకపోతే మందిరం కట్టేవాళ్ళు కాదు. మందసం కదలడానికి మొదటి మెట్టు ఓబేదెదోము ఇల్లు. ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదము దావీదులో ఆశ పుట్టించింది. నీ ఇంట్లో మార్పు జనానికి ఆశను పుట్టించాలి. యేసుప్రభు మాకు కూడా కావాలని. చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ పందుల పొట్టు కూడా దొరకని భయంకరమైన కరువు ప్రాంతంలో ఉంటా ఉన్నప్పుడు సడన్గా ఇంటికి రావాలని ఎందుకు అనిపించింది? సువార్త ఎవడు చెప్పాడు? ఇంటికి రావాలని ఎందుకు అనిపించింది? ఎవడు పత్రిక ఇచ్చాడు? ఇంటికి రావాలని ఎందుకు రావాలనిపించింది? ఎవరు చెప్పారు? మీ డాడీ దగ్గర బాగుంటుంది కదా అని ఎందుకు వచ్చాడు తెలుసా? తనకి అక్కడ సువార్త ఎవరు చెప్పలే. తన మనసు సడన్గా ఎందుకు మారింది? సడన్గా తనకి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. ఎందుకు సడన్గా బుద్ధి ఎట్లొచ్చింది? సడన్గా బుద్ధి అంటే ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, ఆ ఇంట్లో ఉంటున్న పనోళ్ళు ఎంత చక్కగా తిని ఉంటున్నారో ఆ ఆశీర్వాదాన్ని ఒకసారి ఆలోచించాడు. ఆ ఆలోచన, ఆ ఆశీర్వాదం యొక్క ఆలోచన తన్ని పరిగెత్తించింది. ఎంత దూరం పరిగెత్తించిందంటే, ఆ ఇంట్లో ఉంటున్న పని వాళ్ళు తింటున్న ఆహారం, ఇంట్లో పనోళ్ళు తింటున్న ఆహారం, చెప్పులు లేని ఈ వ్యక్తి, చినిగిపోయిన బట్టలు ఉంటున్న ఈ వ్యక్తి, డబ్బులు లేని ఈ వ్యక్తిని దూరదేశం నుంచి ఇంటికి తెచ్చేసింది. నీ ఇల్లు అలాగుందా? మన ఇల్లు అలాగుందా? మన ఇల్లు అలాగుండాలి. మన ఇల్లు అలాగ ఉండడానికి ప్రభు మనం పిలిచాడు. మందసం తీసుకొని రావాలి అని అంటే ఒక ఓబేదెదోము ఇల్లు మాదిరి చూపించాల్సిందే. ఓబేదెదోము ఇల్లు మాదిరిగా లేకపోయి ఉంటే దావీదు ఆ మందసం ఉన్నా లేకపోయినా ఒకటే, దాన్ని తెచ్చినప్పుడల్లా ఒకటి చస్తాడు, ఉండనీలే ఆ ఓబేదెదోము ఇంట్లో అని ఉంటాడు. ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదం దావీదు గుండెలో ఆశని రగిలిచ్చింది. ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదము దావీదు హృదయంలో ఆశ రగిలిచ్చింది. ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదము దావీదు మనస్సులో భక్తిని రగిలిచ్చింది. ఓబేదెదోము ఇంటి ఆశీర్వాదము సింహాసనము మీద కూర్చున్న దావీదుని, దావీదు నువ్వు సింహాసనం మీద ఉన్నావు కానీ మా ఇంట్లో ఉన్న ఆశీర్వాదం నీకు లేదు, దావీదు వచ్చి తీసుకెళ్ళు అని మౌనపు వర్తమానం లేపి పరిగెత్తించింది. దేవుని సన్నిధి ఇలాగుందా నీ ఇంట్లో? దేవుని సన్నిధి ఇలాగుందా నీ జీవితంలో? దేవుని సన్నిధి ఇలాగుందా నీ బ్రతుకులో? ఒకవేళ నీ మందసం దేవుని సన్నిధి నిన్ను మార్చి, నీ మాటలు మార్చి, నీ ప్రవర్తనని మార్చి, నీ ఇంటి వాతావరణాన్ని శాంతి, సమాధానం, నెమ్మది, దీర్ఘశాంతం, అసూయ లేని తనంతో, సాత్వికంతో, కృప మీద ఆధారపడే వాళ్ళుగా మారుస్తూ ఉంటే, ప్రియుడా, ఎంతమంది దావీదులను మనం లేపుతాం? ఎంతమంది లేవీల్ని మనం లేపుతాం? లేవీలని పురికొల్పింది ఓబేదెదోము ఇల్లు. అరే మేము పోయి మోసుకొని వస్తామని సిద్ధపడ్డారు. ఓబేదెదోము ఇల్లు మొత్తం ఇశ్రాయేల్ని పురికొల్పింది. 90 రోజుల్లో పురికొల్పింది. ఏలి 40 సంవత్సరాల పరిచర్యలో పురికొల్పలేని ఇశ్రాయేల్ని 90 రోజుల్లో ఓబేదెదోము ఇల్లు పురికొల్పేసింది. ఎందుకు తెలుసా? ఈ ఇల్లు కృప మీద ఆధారపడింది.
మేము అర్హులం, మేము తీసి చూస్తామని అనుకోలే. దగ్గరకు వచ్చిన ప్రతిసారి కరుణాపీఠం చూశారు. కృప మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకున్నారు. ఉదయకాలం 2 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు లేచి పొడుగు ఏడుస్తా గట్టిగా జనానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుని బ్రాడ్కాస్టింగ్ చేసే ప్రార్థనలు చేసి ఆ తర్వాత నీ నోరు బారేసుకుంటే ఏమోబేదేదో ఇల్లు నీది? ఫిలిస్తీన్ ఇల్లు కాదా నీది? దాగోని ఇల్లు కాదా నీది? ఓఫ్ని ఫినాన్స్లో ఇల్లు కాదా నీది? మౌనంగా ఉండే ఓబేదేదం ఇల్లు. ఈరోజు ప్రపంచపులో అనేకులకి మందసం అవసరత అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు తెలుసా? నీ ఇల్లు ఓబేదేదం ఇల్లులాగా లేదు కాబట్టి అనిపించట్లే. నీ ఇంట్లో 3వ వ్యక్తి గురించి మాట్లాడతావు, అందుకనే నీ ఇంట్లో ఆశీర్వాదం లేదు. నీ ఇంట్లోనే ఆశీర్వాదం లేకపోతే వేరే వాళ్ళకి యేసుప్రభుకి ఎందుకు నమ్మకబుద్ధి వేస్తుంది? నీ ఇంట్లోనే భార్యగా నువ్వు విధేయత చూపించవు, భర్తగా నువ్వు ప్రేమించవు, పిల్లలుగా విధేయత చూపించరు, పిల్లలకి నువ్వు ప్రేమ చూపించు, పిల్లల్ని విసికిచ్చకుండా నువ్వు ఉండవు. నీ ఇల్లు ఓబేదేదం ఇల్లులాగా లేదు. నీ ఇంటి ద్వారా మనసం తీసుకురావాలనే ఆశ ఎవరికి పుడుతుంది? ఈనాడు చెప్తావు, ప్రభా నా ఇల్లు ఓబేదేదం ఇల్లుగా చేయి ప్రభా. ఓబేదేదం ఇల్లు యాజకుల్ని లేపింది, ఓబేదేదం ఇల్లు రాజుని లేపింది, ఓబేదేదం ఇల్లు ఇశ్రాయేల్ని లేపింది. ప్రభా నా ఇల్లు అలా చేయి. అన్నిటికీ కృప మీద ఆధారపడడం నేర్పించు. నేను చేస్తా, నా వల్ల అవుతుంది, నేను వేసుకున్న ప్రణాళికలో దేవుని సహాయం కోరుకుంటా కాదు. చేతగానండి నా వల్ల కాదు ప్రభా, నీ సహాయం నాకు అవసరం. నా వల్ల కాదు ప్రభా, నీ కృప నాకు అవసరం. నా వల్ల కాదు ప్రభా, నీ కనికరం నాకు అవసరం. నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు. ఒక శోధన వచ్చిందా, మోహపు చూపులు, నా వల్ల కాదు ప్రభా, నీ కృప నాకు అవసరం. ఒక అబద్ధం నోటి వరకు వచ్చిందా, నా వల్ల కాదు ప్రభా, నీ కృప నాకు అవసరం. ఒక గర్వపు మాట నోటి వరకు వచ్చిందా, నా వల్ల కాదు ప్రభా, నీ కృప నాకు అవసరం. ఇంటిల్లు తిరిగి ముసలమ్మ ముచ్చట్లు అక్కడ కొండాలి, ఇక్కడ కొండాలి, అక్కడవి ఇక్కడ చెప్పుకునే పెచ్చ దయ్యం బట్టి బ్రతుకుతా ఉంటున్నావా? ప్రభా నా వల్ల కాదు ప్రభా, ఈ దయ్యం ఒలిగించుకో. గడ్డు దయ్యం ప్రభా, నా నోరే అట్లాంటిది ప్రభా. ఊరు తిరిగి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి అక్కడ మంట వేసేసి నా ఇంటికి వచ్చి నేను పడుకుంటున్నా ప్రభా, జనం నిద్రపాడు చేసి. ప్రభా నా వల్ల కాదు, నీ కృప నువ్వు. పిల్లలు సినిమాలు చూస్తున్నా, సీరియళ్ళు చూస్తున్నా, ఏమి చూస్తున్నా, పర్వాలేదన్నా, చూడొద్దు నాన్న, తప్పు నానా అని అక్కడి వరకే చెప్పి ఆగిపోతున్నాను. నా వల్ల కాదు ప్రభా, వాళ్ళని ఖచ్చితంగా ఖండించడం, నాకు నీ కృప నువ్వు. బయటోడు నన్ను ఒక మాట అంటున్నప్పుడు తట్టుకొని పర్వాలేదులే అనుకొని మర్చిపోయే స్వభావం నాది కాదు ప్రభా, కృప నువ్వు. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి కృప నువ్వు. కృప మీద ఆధారపడే ఓబేదేదం ఇంటిగా నా ఇల్లు చేయి ప్రభా. నువ్వు అడగకుండా, నువ్వు ఏమీ చేయకుండా నీ ఇంటి మౌనపు ఆశీర్వాదం లేవీల బతుకుని మార్చేస్తుంది. సేవకి పూనుకుంటారు వాళ్ళు. రాజును లేపుతుంది, జనాన్ని లేపుతుంది, మందసాన్ని రావాల్సిన స్థలానికి తీసుకొని వస్తుంది. చెప్తావా ప్రభా, నా ఇల్లు ఓబేదేదం ఇల్లుగా చేయి. ప్రార్థన చేసుకుందాం, మౌనంగుందాం, మోకరిద్దాం. ప్రభునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉదయకాలం ప్రార్థన మీద ఆధారపడుతున్నావా, కృప మీద ఆధారపడుతున్నావా? నిజమైన ప్రార్థన రోజు పొడుగున నిన్ను దీనుడిగా, దీనురాలిగా చేయాలి. ఒకవేళ పొడుగు ఉదయకాలపు కన్నీటి ప్రార్థనలు విపరీతంగా ఉన్నప్పటికీ రోజు పొడుగున నిన్ను దీనుడిగా చేసే అనుభూతి లేదు అని అంటే నీ ప్రార్థనలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. నువ్వు ప్రార్థనా పర్రాలు కాదు, నువ్వు ప్రార్థనా పరుడివి కాదు. నువ్వు 2 3 4 జనం నీ పరిచర్య ఫలాన్ని చూడట్లే, నీ ప్రవర్తన ఫలాన్ని చూస్తున్నారు. నీ పరిచర్య ఫలం చాలా బాగుంది, నీ ప్రవర్తన ఫలం బాగలేదు. అందుకనే జనానికి మందసం మీద మక్కువ పుట్టట్లే. ఈనాడు చెప్తావు ప్రభా, నేను నా కుటుంబము, యోషువ అన్నాడు కదా, ఇదిగో మీరేం చేసుకుంటారు మీరు చేసుకోండి, నేను నా ఇల్లు యెహోవాని సేవిస్తాం. చెప్తావా, నేను నా ఇల్లు ఓబేదేదోం ఇంటిగా ఉంటాం, నేను నా ఇల్లు కృప మీద ఆధారపడతాం,
తల్లిదండ్రులకి పిల్లోడిగా ఇక్కడ కూర్చొని ఉన్నావా, పాపకి ఇక్కడ కూర్చొని ఉన్నావా, నీ తల్లిదండ్రులకి విధేయత చూపించడం నీకు కష్టమవుతుందా? పాపపు విషయాల్లో కాదు, కానీ ఈ ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం నీకు కష్టం అనిపిస్తూ ఉందా? నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు అని ఎదురేసుకుంటా ఉంటున్నావా? అడుగు, ప్రభా నా కృప నువ్వు మా అమ్మ నాన్నకు విధేయత చూపించడానికి. భార్యగా నా భర్త బుద్ధి లేనాడు, నా అన్ని బుద్ధి లేని పనులే చేస్తూ ఉంటాడు, అందుకనే నేను ఆలోచన చేస్తాను, లేకపోతే నా ఇల్లు నా ఇల్లంతా తీసి పందిరేసేస్తాడన్నా, అందుకనే నేనే ఇల్లు నడిపిస్తానని అంటున్నావా? ప్రభుని అడుగు, ప్రభా నా కృప నువ్వు, ప్రభా ఇలాంటి భర్తకు కూడా, బుద్ధి లేని భర్తకి లోబడి ఉండడానికి కృప నువ్వు. ఏమన్నా అయిపోయి ప్రభా, నేను నా భర్తకు విధేయత చూపించిన, నోరు మూసుకొని విధేయత చూపించినట్టు నాకు నేర్పించు ప్రభా. భర్తకున్నావా, భార్యను పని మనిషిలాగా వాడుకుంటున్నావు, భార్యను ఒక పనికత్తిలాగా, దాసురాల్లాగా, దాసీలాగా చూస్తూ ఉంటున్నావు. ప్రభా ఆ భార్యని యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టు విపరీతంగా ప్రేమించు, తన దోషాలన్నీ కప్పేసేంత ప్రేమ నాకు అనుగ్రహించు. తన లోటు తన లోపము ఏది చూడకుండా దాన్ని కప్పేసేంత ప్రేమ నాకు ఇవ్వు. అలాంటి ఓబేదెదోము ఇంటిగా నేను వచ్చాయి. కృపని ప్రభా, నా వల్ల కాదు. ఇది నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభా నా వల్ల కాదు, కృప మీద ఆధారపడడం నేర్పించు. మా ఇల్లంతా కృప మీద ఆధారపడాలి ప్రభా. మా ఇల్లంతా దీనుల ఇండుగా ఉండాలి ప్రభా. మా ఇల్లంతా మేము అర్హులమని మందసం ముట్టుకోకూడదు ప్రభా. మేము అర్హులను ముట్టుకున్న హోఫ్ని ఫీనియాస్లో వాడిది ఇల్లు కాదు, ఓబేదెదోముది. భయంతో దూరం జరిగే ఇల్లు ఓబేదెదోముది. అభినాదాబు ఇల్లు లాంటి ఇల్లు కాదు ఓబేదెదోముది, దూరం జరిగే ఇల్లు ఓబేదెదోముది. ఈనాడు చెప్తావు ప్రభా, దీనత్వంతో, సాత్వికంతో, భయముతో, వణుకుతో కృప మీద ఆధారపడతాను ప్రభా. నా వల్ల కాదు ప్రభా, ఓబేదెదోము ఇల్లులాగా కృప మీద ఆధారపడతాను. నా ఇంటి ఆశీర్వాదం పరిచర్య ఫలం కాదు, ప్రవర్తనా ఫలము. దావీదు నుంచి, యాజకుల నుంచి ఇశ్రాయేలు మొత్తాన్ని తాకడానికి సాధించాడు. ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడుంటే, ప్రభు నాతోనే మాట్లాడాడు, నాకు తెలుసు నాతోనే మాట్లాడాడు. నేను పరిచర్య ఫలం కలిగి ఉన్నాను కానీ ప్రవర్తనా ఫలం కలిగి లేను. ఉదయకాలమే లేచి భక్తి ఆచారాలు తెగ ఏడ్చి ప్రార్థనలు చేస్తున్నాను కానీ కృప మీద ఆధారపడే స్వభావం నాకు లేదు. ఆచార భక్తి అంతా ఉంది కానీ వణుకుతో, భయంతో, కనికరం మీద ఆనుకునే తనము లేదు. దేవుడు నాతోనే మాట్లాడాడు. నా ఇల్లు ఒక ఓబేదెదోము ఇంటిగా అవ్వాలన్నా అని. ఇది గనక నీ కోరిక అయితే మనసులో ప్రభుని అడుగు, ప్రభా నన్ను ఓబేదెదోము ఇంటికి వచ్చి. నిజంగా ప్రభు నాతోనే మాట్లాడని నీకు అనిపిస్తే, అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు సహోదరులు, ఒక ఇద్దరు సహోదరులు క్లుప్తంగా బిగ్గరగా ప్రార్థన చేయండి. ఒక ఇద్దరు సహోదరులు, ఒక ఇద్దరు సహోదరులు నిజంగా ప్రభు నాతోనే మాట్లాడి, నా ఇల్లు ఒక ఓబేదెదోము ఇల్లు కావాలి అని అనుకుంటే, ఒక ఇద్దరు సహోదరులు, ఒక ఇద్దరు సహోదరులు ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయండి.